eforms.nic.in. ఓకే, సో ఈ పోర్టల్ అనేది మీరు యూజ్ చేసుకొని మీరు చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, eforms.nic.in యూఆర్ఎల్ గుర్తుంచుకోండి. eforms.nic.inలో మీకు లాగిన్ అని ఒక బటన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి మీరు ఇంకా గవర్నమెంట్ మెయిల్ ఐడి తీసుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అందరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, సో స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా జీమెయిల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఓకే, సో మీ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, అది జీమెయిల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, సో ఆల్టర్నేట్ అంటే గవర్నమెంట్ మెయిల్ ఐడి కాకుండా మీ పర్సనల్ మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సనల్ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓకే, ఇలా ఒక మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసిన తర్వాత సో యాక్చువల్గా ఇంతకుముందు ఏంటి అని అంటేనండి, పర్సనల్ మెయిల్ ఐడి తోటి దీనికి లాగిన్ అయి తీసుకుంటాము. లాగిన్ అయి క్యాప్చా ఎంటర్ చేసి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక ఫామ్ కనిపిస్తుంది. ఆ ఫామ్లో ఇక్కడ చూడండి ఈమెయిల్ అని చెప్పని ఉంటుంది. సో ఈ ఈమెయిల్ అని క్లిక్ చేసి సింగిల్ సబ్స్క్రిప్షన్ మీరు ఇండివిజువల్గా మీరు తీసుకున్నట్లయితే ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్కి సింగిల్ సబ్స్క్రిప్షన్ అని అంటాము. లేదు ఆఫీస్లో ఒక 4-5 ఉన్నారనుకోండి, అంటే మోర్ దాన్ 2 ఉండాలండి, మోర్ దాన్ 2 ఎవరైనా ఉన్నారనుకోండి అప్పుడు బల్క్ సబ్స్క్రిప్షన్ అని అంటాం. దీని అంతా అది ఒక ప్రాసెస్ అనమాట. ఇది మీకు మీరు ఇండివిజువల్గానే చేసుకోవచ్చు. లేదు అని అంటే మన ఎన్ఐసిలో సపోర్టింగ్ స్టాఫ్ టెక్నికల్ అసోసియేట్స్ ఉంటారు. సో ఆ టెక్నికల్ అసోసియేట్ని మీరు మీట్ అయినట్లయితే వీళ్ళు మీకు ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేయడంలోని హెల్ప్ చేస్తారు. సో ఈ సింగిల్ సబ్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఫర్ సెల్ఫ్ మీకోసం మీరు అప్లై చేసుకున్నట్లయితే ఫర్ సెల్ఫ్ అని పెట్టండి. లేదు మీకు లాగిన్ ప్రాబ్లం అయ్యింది అని అనుకున్నట్లయితే మీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ గవర్నమెంట్ మెయిల్ ఐడి ఎవరికైతే ఉందో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫర్ అదర్ యూజర్స్ మీరు క్లిక్ చేసి వాళ్ళ కోసం మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ వాళ్ళ నేమ్, ఓకే, వాళ్ళ ఎంప్లాయ్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డిజిగ్నేషన్, ఓకే, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ప్రస్తుతం అంతా మన ఆంధ్రప్రదేశ్ దీంట్లో మాట్లాడుతున్నాం కాబట్టి సో ఆంధ్ర అయితే ఆంధ్ర, ఓకే, ఏ కేటగిరీ ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు, ఆర్గనైజేషన్ కేటగిరీ, స్టేటా సెంట్రలా ఏంటి అనేది, సో ఇది ఇచ్చి ఈ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి మెయిన్, ఇక్కడ ఏవేవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అంటే ప్రిఫరెన్సెస్ 2 ఇస్తాడు. ఈమెయిల్ ఐడి మీకు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది. సో ఐడి 1 ఐడి 2 2 మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి క్యాప్చర్ సబ్మిట్ చేసినట్లయితే ఇది మీ ఆఫీస్ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో హెచ్ఓడి అప్రూవల్కి వెళ్తుందండి. ఆ హెచ్ఓడి దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత మీకు
ఈ గవర్నమెంట్ మెయిల్ ఐడి ఏదైతే క్రియేషన్ ఉందో అది మీకు డేటా అడ్మిన్ అంటే ఎన్ఐసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడికి ఈ మెయిల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. గవర్నమెంట్ మెయిల్ ఐడి లేకపోతే ఈ ఆఫీస్ యూజ్ చేయలేరు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఈ విధంగా మీరు గవర్నమెంట్ మెయిల్ ఐడి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఈ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. సో చూడండి, మనకి గవర్నమెంట్ మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు సమ్ xyz@ap.gov.in అని చెప్పి యూఆర్ఎల్ ఇస్తారండి. సో ఈ xyz@ap.gov.in అనే ఈ మెయిల్ పార్ట్లో ఓన్లీ ఆ XYZ పార్ట్ ఏదైతే ఉందో ఆ XYZ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఆ @ap.gov.in అనే పార్ట్ని మీరు మెయిల్ పార్ట్ని మీరు ఎంటర్ చేయకూడదు ఇక్కడ. ఓకే, ఓన్లీ ఐడి పార్ట్ మాత్రమే, ఈ XYZ అనే ఐడి పార్ట్ మాత్రమే మీరు తీసుకోవాలి. తీసుకొని దానికి మీరు పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మీరు అప్డేట్ చేసుకోవాలి అన్న, ఏదైనా చేంజ్ చేయాలి అని అన్నా లేదా రీసెట్ చేసుకోవాలి, వాటెవర్ ఏదైనా కానివ్వండి, మనకి email.gov.in అని యూఆర్ఎల్ ఉంటుందండి. email.gov.in ఇది యూఆర్ఎల్. ఓకే, ఈ యూఆర్ఎల్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్గాట్ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పని ఉంటుంది. ఓకే, ఫర్గాట్ చేంజ్ పాస్వర్డ్. ఈ ఫర్గాట్ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీ ఐడిని ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు మీ పర్సనల్ మొబైల్ నెంబర్స్ మాత్రమే ఇవ్వండి. అదర్ అంటే అఫీషియల్గా ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్స్ గట్రా మీరు ఇచ్చారనుకోండి, మీరు రేపు పొద్దున ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఆ నెంబర్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మార్చాలి అంటే ఆ నెంబర్కి మీ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కే ఓటీపీ అనేది వెళ్తుంది. కాబట్టి మీతో ఉండేటువంటి మీ పర్సనల్ మొబైల్ నెంబర్స్ని మాత్రమే ఈమెయిల్ ఐడి క్రియేషన్లో యూస్ చేయండి. ఓకే, సో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ సెట్టింగ్స్ సంబంధించి, ఈ ఆఫీస్కి సంబంధించి ఐడి ఎలా తెచ్చుకోవాలి, దాని పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి, అదంతా దీని గురించి. సో కమింగ్ టు ద సెషన్, ఇలా ఐడి అండ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ లాగిన్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయాలండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాగా ఈ ఆఫీస్ పోర్టల్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇది ఈ ఆఫీస్ పోర్టల్. ఓకే, ఈ ఆఫీస్ పోర్టల్లో ఈ డైరెక్టరీలో మనకు సంబంధించిన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్ డైరెక్టరీ లాగా అనమాట, ఆ డైరెక్టరీ అంతా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, ఏదైనా డిజిగ్నేషన్తో మీరు సెర్చ్ చేయాలి అన్న డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరిది మనం సెర్చ్ చేయొచ్చు. బట్ మనకి యాక్చువల్గా ఈ ఆఫీస్లో ఏంటి అని అంటే మేజర్గా విత్ ఇన్ సెక్షన్ తోటే మనకి ఎక్కువగా ఉంటుందండి వర్క్. ఓకే, సో ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇవన్నీ లాస్ట్లో నేను వీటి గురించి చెప్తాను, ఈ ఆప్షన్స్ అన్ని, ఎందుకంటే మనకు ఉన్న టైం తక్కువ కాబట్టి మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ వర్క్ ఫ్లో అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఆఫీస్ లాగిన్ అయిన తర్వాత ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అందరికి విజిబుల్ గా ఉందండి. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక లింక్ ఉంటుంది. ఇది కానీ లేదు అంటే ఇక్కడ చూడండి ఈ ఫైల్ అని చెప్పి కార్నర్ లో కనిపిస్తుంది, లెఫ్ట్ కార్నర్ లో. సో ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ ఈ ఫైల్ మీరు ఏదైనా కావచ్చు, అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ లోపల మీరు చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, వీటిని చూసినట్లయితే రిసీట్స్, ఫైల్స్, మైగ్రేట్ ఫైల్, డిస్పాచ్, డిఎస్సి, సెట్టింగ్స్, నోటిఫికేషన్, ఇలా కొన్ని ఉన్నాయి. సో ఈ లెఫ్ట్ లేబుల్లో ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ జరుగుతుంది ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక ఫైల్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఒక తపాల్ కావాలి అని అన్నాం. సో మనం ఈ ఆఫీస్లో తపాల్ని రిసీట్ అని పిలుస్తామండి. సో ఈ రిసీట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ రిసీట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, లేబుల్స్ ఉన్నాయి మనకి. ఏ లేబుల్ దగ్గర ఏ టైప్ ఆఫ్ వర్క్ జరుగుతుంది,
ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రౌజ్ అండ్ డైరైస్, ఇన్బాక్స్, ఈమెయిల్ డైరైజేషన్, క్రియేటెడ్, సెంట్, క్లోజ్, అక్నాలెడ్జ్మెంట్, ఇలా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్. ఓకే, ఇందులో మనం బేసిక్గా వర్క్ చేసే ఫంక్షనాలిటీస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అది ఫస్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ బ్రౌజ్ అండ్ డైరైస్. బ్రౌజ్ అండ్ డైరైస్ అంటే మనకి మాన్యువల్గా చేసేటప్పుడు ఆఫీస్లో ఒక తపాల్ రిజిస్టర్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, అంటే ఆఫీస్కి మనకి తపాల్ అనేది బై హ్యాండ్ రావచ్చు, కొరియర్లో రావచ్చు, పోస్ట్లో రావచ్చు, మెయిల్లో రావచ్చు, ఏ విధంగానైనా మనకి ఒక తపాల్ అనేది రావచ్చు. సో ఎలా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం తపాల్ని ఈ ఆఫీస్లో ఎలా తీసుకొని వస్తాం అనేది ముందు చూద్దాం. ఇక్కడ మీరు చూడండి ఒక బాక్స్ కనిపించింది. ఈ బ్రౌజ్ అండ్ డైరైస్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక బాక్స్ కనిపించింది, చూసారా, వైట్ బాక్స్. ఈ మీద మీరు చూసినట్లయితే అప్లోడ్ ఫైల్ అని చెప్పని ఉందండి ఆప్షన్. సో ఈ అప్లోడ్ ఫైల్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మీ తపాల్ ఏదైతే ఉందో ఆ తపాల్ని అప్లోడ్ చేయాలి. సో అసలు తపాల్ పేపర్గా వచ్చింది, దీన్ని మనం ఈ ఆఫీస్లో ఎలా అప్లోడ్ చేస్తాం? సో ఏం చేయాలి అని అంటే మనం మాన్యువల్గా చేసేటప్పుడు తపాల్స్ అన్ని ఒక ఫైల్ ప్యాడ్లో పెట్టి, వచ్చిన లెటర్స్ అన్ని ఒక ఫైల్ ప్యాడ్లో పెట్టి మన హెడ్కి పెడతాం. ఆ హెడ్ ఏం చేస్తారనంటే ఏ సీట్కి సంబంధించింది ఏంటి అనేది ఒక మార్క్ వేస్తారు, ఇనిషియల్ వేస్తారు, రాస్తారు. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఈ తపాల్ అసిస్టెంట్ ఏం చేస్తారు అని అంటే ఏ సీట్కి సంబంధించినవి ఆ సీట్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఇంతవరకు ప్రాసెస్ బాగానే ఉంది. మరి ఈ తపాల్ని ఈ ఆఫీస్కి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఏదైతే తపాల్స్ అన్ని మనం హెచ్ఓడికి పెట్టి మార్క్ అయ్యి వస్తాయో ఆ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ని కూడా ఈ తపాల్ అసిస్టెంట్ ఖచ్చితంగా స్కాన్ చేయాలి. ఓకే, స్కాన్ చేయాలి, బాగానే ఉంది. ఎలా స్కాన్ చేయాలి, ఏ ఫార్మాట్లో స్కాన్ చేయాలి, ఏ ఫార్మాట్ అయితే మనకి ఈ ఆఫీస్ సపోర్ట్ చేస్తుంది? సో తపాల్ అనేది మనం స్కాన్ చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే స్కాన్ చేయాలి. మీకు ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి, పీడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే మనం యూస్ చేస్తాం ఈ ఆఫీస్లో. సో ఆ పీడిఎఫ్ ఫార్మాట్లోకి మీకు వచ్చినటువంటి ఆ మాన్యువల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో స్కాన్ చేసుకొని, ఓకే, 20 MB సైజ్ మించకుండా, లేదా ఇప్పుడు ఒకప్పుడు 20 MB సైజ్ అని ఉండేదండి, ఇప్పుడు దాన్ని చూసారు కదా ఇక్కడ 12 MB చేసేసారు. సో 12 MB సైజ్ అంటే ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ని మీరు పిక్సెల్ సైజ్ తగ్గించుకొని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని 12 MB సైజ్ మించకుండా, ఓకే, మించకుండా స్కాన్ చేసుకోవాలి. అదే విధంగా స్కాన్ చేసాక సేవ్ చేసుకుంటాం సిస్టంలో. సేవ్ చేసేటప్పుడు మనం xyz.abc.pdf అని చెప్పని ఇస్తాం. సో ఈ xyz.abcలో ఆ డాట్ అనేది పెట్టారు చూసారా, ఆ డాట్ అనేది ఉండకూడదండి, మీరు గుర్తుంచుకోవాల్సింది అదొకటి. సో మనకి తపాల్ని రిజిస్టర్ చేసేటప్పుడు మేజర్గా మనం పాటించాల్సినవి ఏంటేంటి అని అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే స్కాన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత 12 MB సైజ్ మించకూడదు. తర్వాత నేమింగ్ సేవ్ చేసుకునేటప్పుడు డాట్ ఉండకూడదు. సార్ మీరు నేమింగ్ చేసేటప్పుడు డాట్ ఉండకూడదు అని అన్నారు, xyz.pdf అని ఉందా, డాట్ తీసేస్తే ఎట్లా, ఫార్మాట్ పోతుంది. మీరు దయచేసి ఇవి డాట్ తీసేయమన్నాడు కదా అని చెప్పని సేవ్ చేసేటప్పుడు xyz.pdf అని చెప్పి ఆ డాట్ తీసేయకండి. ఆ డాట్ పీడిఎఫ్ అలాగే ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఆ నేమ్ ఏదైతే ఇస్తారో ఆ నేమ్లో డాట్ పెట్టకుండా చూసుకోండి చాలు. ఓకే, సో ఈ డాట్ పెట్టకుండా మీరు ఆ ఫైల్ని సిస్టంలో సేవ్ చేయాలి. సో ఈ మూడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సేవ్ చేసిన తర్వాత దానిని మీరు అప్లోడ్ చేసుకోవాలి. మీ సిస్టంలో ఎక్కడ దగ్గర స్టోర్ చేసుకుంటారు కదండి, స్టోర్ చేసుకున్న తర్వాత సో ఇలా నా దగ్గర ఒక తపాల్ ఉంది, నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను, చూసారు కదా. సో ఈ విధంగా అది అప్లోడ్ అవుతుంది. ఓకే, సో 12 MB సైజ్ ఇక్కడ మించకూడదండి, పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి, నేమింగ్లో డాట్ ఉండకూడదు. సో అటువంటి తపాల్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీకు రిలవెంట్ అయింది అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మనం మాన్యువల్గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు చూసారా, సో అదే విధంగా ఇక్కడ డైరీ ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే, సో డైరీ డీటెయిల్స్లో ఇక్కడ చూడండి,
ఎలా డెలివరీ మోడ్, మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు, బై హ్యాండ్, బై పోస్ట్, కొరియర్, ఫ్యాక్స్, మెయిల్, ఇలా ఎలా మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. వచ్చినటువంటి తపాల్ ఏ లాంగ్వేజ్లో ఉంది ఆ లాంగ్వేజ్ మెన్షన్ చేయాలి. సో ఇది నాకు తెలుగులో ఉంది కాబట్టి నేను తెలుగు అని పెట్టుకున్నాను. నెక్స్ట్ అది ఏంటి కరస్పాండెంట్ టైప్, ఏదైనా నోటా, లెటరా, ఓకే, ఇంకేదైనా యుఓ నోట్, మనకు కొన్ని ఉంటాయి ఫార్మాట్స్, ఓకే. సో అది ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను బేసిక్గా లెటర్ తీసుకున్నాను. నెక్స్ట్ అఫీషియల్గా వచ్చేటువంటి లెటర్స్ అనుకోండి, దాని మీద ఆర్సీ నెంబర్ అని ఉంటుంది, రిఫరెన్స్ నెంబర్. ఇక్కడ చూసారా, రేఖ సంఖ్య అని చెప్పని ఒక నెంబర్ వేశారు, ఓకే. సో ఈ రిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇలాంటి రిఫరెన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకే. సంథింగ్ 20. సో ఇలా ఒక రిఫరెన్స్ ఏదైతే ఉందో, లెటర్ రిఫరెన్స్ ఇక్కడ మీరు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఏ రోజు రిసీవ్ చేసుకున్నారు మీరు ఆ రోజు డేట్ వేయాలి. మీరు ఏ రోజు అప్లోడ్ చేస్తున్నారో డైరీ డేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లెటర్లో ఏ డేట్ ఉంది, 8/10/2020. సో ఈ లెటర్లో ఏ డేట్ మెన్షన్ చేశాడు అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, ఓకే. విఐపి రిఫరెన్స్, ఏదైనా విఐపి పంపించున్నట్లయితే ఆ విఐపిని సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ అవన్నీ మీరు ఇవ్వచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. బేసిక్గా మనకి ఈ స్టార్ సింబల్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టార్ సింబల్ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. లేదు అని అంటే ఇది అప్లోడ్ అవ్వదు. మ్యాండేటరీ ఫీల్డ్స్, మిగతావి ఏవైనా మీరు మిస్ చేస్తే చేయొచ్చునేమో, కానీ ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి, ఓకే. నెక్స్ట్ ఇది డైరీ డీటెయిల్స్, మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా వచ్చింది, ఏ డేట్ వచ్చింది, ఏ డేట్ని పెడుతున్నారు, వీటన్నిటిని మనం డైరీ డీటెయిల్స్ అంటాం. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఎవరు మీకు పంపించారు, ఓకే. సమ్ ఎక్స్వైజెడ్ ఎవరో పంపించారు. కొన్ని ఆర్టీఐ వస్తుంటాయి, మనకు అవసరం లేకపోయినా చేసినా ఒక ఆర్టీఐ పడేస్తుంటారు జనాలు. సో అలా రిపీటెడ్గా ఒకే పర్సన్ నుంచి వస్తున్నది అనుకోండి, అలాంటి టైంలో ఇక్కడ యాడ్ టు అడ్రస్ బుక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ నేమ్ కానీ మీరు సేవ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ టైం నుంచి ఈ డీటెయిల్స్ అన్ని మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ పేరు టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అవుతాయి. దానికోసం యాడ్ టు అడ్రస్ బుక్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేమ్ ఆర్ డిజిగ్నేషన్, ఇవి రెండు మీరు చూసినట్లయితే నాకు తెలిసి మీకు విజిబుల్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నదండి డాట్, రెడ్ కలర్లో లేదు. సో ఏదో ఒక ఫీల్డ్ మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకు ఇది ఆరెంజ్ కలర్లో ఇచ్చారు అని అంటే, పబ్లిక్ ఏదైనా అనుకోండి డిజిగ్నేషన్ ఉండదు, నేమ్ బేసే ఉంటుంది. సో నేమ్ బేస్ ఉంటుంది కాబట్టి ఓన్లీ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. కొన్ని అఫీషియల్లో నేమ్తో రావు, డిజిగ్నేషన్తో వస్తాయి. సో అలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు డిజిగ్నేషన్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో నేమ్ ఆర్ డిజిగ్నేషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలి. ఏదో ఒకటి ఈ రెండిట్లో, రెండు ఫిల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఉంటే వెల్ అండ్ గుడ్, ఫిల్ చేయండి. బట్ నేమ్ ఆర్ డిజిగ్నేషన్ ఏదైతే ఉందో అది మాత్రం మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఇది అఫీషియల్ కాబట్టి నేను సూర్యనారాయణ, డిజిగ్నేషన్ కూడా ఉంది ఇక్కడ డిఎంహెచ్ఓ, ఓకే. అడ్రస్ డిఎంహెచ్ఓ ఆఫీస్ విశాఖపట్నం. సో ఇవి నాకు బేసిక్ డీటెయిల్స్, ఇవి నేను ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈమెయిల్, మొబైల్ నెంబర్ అనేది ఉన్నదండి. మొబైల్ నెంబర్ కానీ మీకు అవైలబుల్ అయితే మొబైల్ నెంబర్ తీసుకోండి, అక్కడ ఎంటర్ చేయండి. ఎందుకోసము అని అంటే మనం అక్నాలెడ్జ్మెంట్స్ ఏవైనా ఇవ్వాలి అనుకుంటే మొబైల్ నెంబర్తో అక్నాలెడ్జ్మెంట్స్ ఇవ్వచ్చు, ఓకే. మెయిల్ ఐడి ఉందనుకోండి, మనం పోస్ట్లో పంపించడం, ఓకే, బై హ్యాండ్ పంపించడం ఇలాంటివి చేయక్కర్లేదండి. ఈ పర్సన్కి మనం రిప్లై ఇచ్చేటప్పుడు మెయిల్ ఐడి కానీ మనకు ఉన్నది అనుకోండి, ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోండి. మనం ఈ అవుట్పుట్ మనం డిస్పాచ్ చేసేటప్పుడు ఆ మెయిల్ ఐడికి డైరెక్ట్గా మనం పంపించేసేయచ్చు, ఓకే. సో అవైలబుల్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. అడ్రస్ ఉంటుంది కాబట్టి మీరు ప్రింట్ తీసి పోస్ట్ చేసుకోవచ్చు. ఏ మెయిల్ ఐడి అయినా పర్వాలేదండి, గవర్నమెంట్ మెయిల్ ఐడి ఉండాలి అన్న ఇదైతే ఏం లేదు, ఓకే. నెక్స్ట్, సో ఇవి కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ కేటగిరీ అండ్ సబ్జెక్ట్ అని ఉందండి. అంటే ఈ తపాల్ ఏ కేటగిరీకి సంబంధించింది, ఏ సబ్జెక్ట్కి సంబంధించింది, ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఏంటంటే తపాల్ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాం.
అదే విధంగా ఈ ఆఫీస్లో కూడా తపాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం, అంతే తేడా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది జనరల్ అయితే జనరల్, ఏదైనా కోర్ట్ కేసు అయితే కోర్ట్ కేసు, బడ్జెట్ సంబంధించిన అయితే బడ్జెట్, ఏదైతే అది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. సబ్ కేటగిరీ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఓకే, బట్ మెయిన్ కేటగిరీ మాత్రం ఇవ్వాలి, మ్యాండేటరీ. నెక్స్ట్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి తపాల్ ఇది. ఇక్కడ సబ్జెక్ట్ మనకి రాస్తారు కదా, సో ఇక్కడ ఇందులో లేదు యాక్చువల్లీ. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఒక డీటెయిల్గా చూడండి, సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ని మెన్షన్ చేయండి, సమ్ రిక్రూట్మెంట్ పర్పస్. ఓకే, నెక్స్ట్ ఎన్క్లోజర్స్. ఈ ఎన్క్లోజర్స్లో ఎందుకు పెట్టాడు ఇది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే డిపార్ట్మెంట్ నుంచి, అంటే కలెక్టర్ గారు ఒక సర్వే డిపార్ట్మెంట్కి పలానా మ్యాప్ నాకు పంపించండి అని ఒక లెటర్ పంపించారు. ఆయన ఇంటర్న్లో ఒక కవరింగ్ లెటర్ పెట్టి ఒక పెద్ద A3 షీట్ సైజులోని ఒక మ్యాప్ పంపించారు. దాన్ని మనం స్కాన్ చేయడానికి అవ్వదు. సో అట్లాంటి దాన్ని ఏం చేస్తాము అని అంటే, జస్ట్ ఆ కవరింగ్ లెటర్ ఏదైతే ఉందో ఆ కవరింగ్ లెటర్ ఒక్కదాన్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేసుకొని ఈ ఎన్క్లోజర్లో A3 మ్యాప్ ఈజ్ ఎన్క్లోజ్ అని చెప్పని మెన్షన్ చేస్తాం. ఓకే, అంటే మనము స్కాన్ చెయ్యలేనటువంటివి ఏదైతే ఉంటుందో అటువంటి ఇన్వర్డ్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఆ లెటర్ ఏదైతే ఉందో లెటర్ మాటికి మీరు పెట్టి దాంతో పాటుగా సో అండ్ సో ఉన్నది అని మీరు ఇక్కడ రికార్డెడ్గా చెప్తున్నట్టు. సో ఈ తపాలు ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది ఒకటే కాదు, అరే నాకు ఇంకొక A3 మ్యాప్ ఉంది, ఒకవేళ రాలేదు అని అంటే తెప్పించుకుంటారా కన్సర్న్ అసిస్టెంట్. సో ఆ రికార్డెడ్గా మనం చూపించడం కోసం ఈ ఎన్క్లోజర్స్లో ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయలేనిది ఏదైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత జనరేట్ అండ్ సెండ్. జనరేట్ అంటే ఏంటి, జనరేట్ అండ్ సెండ్ అంటే ఏంటి? జనరేట్ అనగానే అది ఏమవుతుంది అని అంటే మన దగ్గరే ఉండిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అసిస్టెంట్, ఓకే, నేనే అసిస్టెంట్, నాకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ని నేను తీసుకొని ఫైల్ పుటప్ చేయాలి. తపాల నుంచి రావాలి, నాకు డైరెక్ట్గా మెయిల్ ఇన్స్టెన్స్ అంటే డైరెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి మా HOD దగ్గర నుంచి. సో నేను ఆ మెయిల్ తీసుకొని నేను డైరెక్ట్గా ఫైల్ పుటప్ చేయాలి. ఫైల్ పుటప్ చేయాలంటే నాకు ఆ తపాల లెటర్ కావాలి ఈ ఆఫీస్లో. సో ఆ లెటర్ కావాలి అని అంటే నేనే దాన్ని అప్లోడ్ చేసుకొని ఈ జనరేట్ అనే బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసినట్లయితే అది నా లాగిన్లో స్టోర్ అయి ఉంటుంది. అలా కాకుండా తపాల్ అసిస్టెంట్ పని ఏంటి, అది జనరేట్ చేసి కన్సర్న్ సీట్కి అసైన్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు అని అంటే జనరేట్ అండ్ సెండ్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకుంటారు. సో తపాల్ అసిస్టెంట్ ఆల్వేస్ వచ్చినవి రిజిస్టర్ చేసుకొని ఫార్వర్డ్ చేయాలి కాబట్టి జనరేట్ అండ్ సెండ్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, అసిస్టెంట్స్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు జనరేట్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి జనరేట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీట్కి అసైన్ చేయాలన్న తపాల్ అసిస్టెంట్కి తెలియలేదు అనుకోండి, జనరేట్ చేసి తన లాగిన్లో పెట్టుకుంటాడు, తెలిసిన తర్వాత ఫార్వర్డ్ చేస్తాడు. సో అక్కడ మీకున్న చాయిస్ బట్టి ఈ జనరేట్ అండ్ సెండ్ అనే ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను జనరేట్ చేస్తున్నాను. రైట్, సో తపాల్ అనేది జనరేట్ అయిపోయిందండి. ఎలా అయ్యింది అంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక రిసీట్ నెంబర్ అనేది జనరేట్ అయ్యిందండి. ఓకే, ఇది చూసినట్లయితే ఇది తపాల్ నెంబర్, ఏ ఇయర్లో జనరేట్ అయింది, ఏ సీట్ జనరేట్ చేశారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇదంతా కలిపి మనం రిసీట్ నెంబర్ అని చెప్పని అంటాం. ఓకే, సో ఎవరి పేరు, ఎవరు పంపించారు, ఏంటి, మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఈ తపాలకు సంబంధించిన మూమెంట్స్ అంటే ఏమేమి జరిగిందన్న హిస్టరీ అంతా కూడా ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూమెంట్స్లో మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇలా జనరేట్ చేసినటువంటి తపాల్ మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అది మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్రియేటెడ్ అని చెప్పని ఉంది కదా, ఈ క్రియేటెడ్లో స్టోర్ అయి ఉంటుంది తపాల్. మనం జనరేట్ చేసుకునేటటువంటిది క్రియేటెడ్, రిసీట్స్ క్రియేటెడ్లో స్టోర్ అయి ఉంటాయి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు తపాల్ అనేది జనరేట్ చేసుకున్నట్లయితే అది మీకు రిసీట్స్ క్రియేటెడ్లో స్టోర్ అయి ఉంటుంది. క్లియర్? అదే మీకు ఎవరైనా పంపించారు అనుకోండి, ఓకే, మీకు ఎవరైనా పంపించినప్పుడు అది ఎక్కడ ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెండ్ చేస్తున్నాను ఒక ఎక్స్ పర్సన్కి. ఓకే, సెండ్ చేసేటప్పుడు క్లిక్ చేసి ఇక్కడ సెండ్ క్లిక్ చేయగానే 2 అని కనిపిస్తుంది కదండి,
ఈ టూని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కాంటాక్ట్స్ అని చెప్పని ఉంటాయి. సో ఈ కాంటాక్ట్స్లో మీరు ఎవరికి పంపించాలి అనేది మీరు సెర్చ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు క్లిక్ చేయగానే కాంటాక్ట్స్ క్లిక్ చేయగానే డిస్ట్రిక్ట్లో ఎంతమంది అయితే మీకు వర్క్ చేస్తున్నారో అందరూ కనిపిస్తారండి. ఇక్కడ మీకు అందరూ అక్కర్లేదు, మీకు కావాల్సింది మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు మాత్రమే. సో అలా మీకు వాళ్ళు మాత్రమే కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ టూ క్లిక్ చేసి ఈ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో మీ ఆఫీస్ కోడ్ ఏదైతే ఉందో ఆఫీస్ కోడ్ కానీ ఏదైనా మీరు ఎంటర్ చేస్తారు. సో ఇలా ఎంటర్ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి తపాలన్నింటిలో కల్లా అంటే కాంటాక్ట్స్ అన్నింటిలో కల్లా మీ ఆఫీస్కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. అందులో నుంచి మీకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి యాడ్ టు ప్రిఫర్డ్ లిస్ట్ అని చెప్పాను. సో ఈ యాడ్ టు ప్రిఫర్డ్ లిస్ట్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ప్రిఫర్డ్ లిస్ట్లోనే యాడ్ అయిపోతారు. నెక్స్ట్ టైం నుంచి కాంటాక్ట్స్కి వెళ్ళి మీరు వెతుక్కొని సెర్చ్ చేసి పంపించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు టూ అని క్లిక్ చేయగానే మీ ఆఫీస్ స్టాఫ్ అంతా మీ లిస్ట్లోకి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీకు 5 మంది ఉంటే 5 మంది, 10 మంది ఉంటే 10 మంది, ఒకరుంటే ఒకరు, మీ ఇష్టం. సో ఎంతమంది మీ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మీరు ప్రిఫర్డ్ లిస్ట్లో పెట్టుకోవాలి. తపాల్ అసిస్టెంట్ కానివ్వండి, కన్సర్న్ సీట్ అయితే సెక్షన్ సూపరింటెండెంట్ లేదా సెక్షన్ విత్ ఇన్ ద సెక్షన్లో మాత్రమే వాళ్ళకి యాక్సెసిబుల్ ఉంటుంది. అందరికీ పంపించాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. బట్ తపాల్ అసిస్టెంట్ మాత్రం ఎంటైర్ ఆఫీస్లో అన్ని సీట్లకి పంపించుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీ ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రిఫర్డ్ లిస్ట్లో పెట్టుకోవాలి. కాంటాక్ట్స్లోకి వెళ్ళి మీ ఆఫీస్ నేమ్తో సెర్చ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ప్రిఫర్డ్ లిస్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ప్రిఫర్డ్ లిస్ట్లో యాడ్ అయిపోతారు. ఓకే, సో ఇలా యాడ్ అవుతారు. యాడ్ అయిన తర్వాత మీరు ఎవరికి పంపించాలి అనుకున్నారో వాళ్ళని ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కనిపిస్తారు. ఈ టూలో మనం ఓన్లీ ఒకరికి మాత్రమే పంపించగలం. ఓకే, ఇక్కడ సిసి ఉంది. మీరు మల్టిపుల్ యూజర్స్ పంపించాలి అనుకుంటే ఈ సిసి క్లిక్ చేసి మీకు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ సెలెక్ట్ చేసి పంపించుకోవచ్చు. ఓకే, కాకపోతే ఈ సిసి కాపీ ఎవరికైతే పంపిస్తున్నారో దాన్ని ఎవరు ఎడిట్ చేయలేరండి. ఓకే, నెక్స్ట్ డ్యూ డేట్. చాలా అర్జెంట్ ఆ తపాల్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒక 1 డేలోనో 2 డేలోనో అర్జెంటుగా పంపించాలి. ఆ డేట్ అనేది మీరు కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దాని మీద రిపోర్ట్ ఫైల్ ప్రాసెస్ అనేది రాస్తుంటారు హెచ్ఓడి విత్ ఇన్ 2 days అని చెప్పాలి. సో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసి మీరు సెండ్ చేయొచ్చు. ఒకవేళ కన్సర్న్ అసిస్టెంట్ మర్చిపోయినా ఈ పైన మీరు చూసినట్లయితే మెసేజ్ సింబల్ దగ్గర అలర్ట్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ డేట్ రాగానే ఇలా ఆ డేట్లో తనకి ఎన్ని ఉన్నాయి అనేవి అలర్ట్ వస్తుంది. ఇది క్లిక్ చేసి ఏమేమి ఉన్నాయి అనేవి చూసుకోవచ్చు. అలర్ట్స్లో ఆ డేట్కి, ఆ పర్టికులర్ డేట్ దాటిపోయి ఎన్ని ఉన్నాయి అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నీ కూడా. ఓకే, అందుకోసం ఈ డ్యూ డేట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్షన్ ఫార్వర్డ్. ఓకే, ప్లీజ్ పుట్ ఫర్ నెసరీ యాక్షన్. ఈ నెసరీ యాక్షన్ అనేది కానీ మీ ఫార్వర్డ్ అని కానీ ఏదైతే ఉందో అది మీరు డిపెండ్స్ ఆన్ దాని మీద ఉన్న రిమార్క్స్ని బట్టి మీరు చేయొచ్చు. 90% అన్ని ఫార్వర్డే ఉంటుంది, వచ్చిన ఫార్వర్డ్ చేయడం. ఓకే, ప్రయారిటీ చెప్పాను కదండి, ఎమర్జెన్సీని బట్టి ఈ రోజే చెయ్యాలి. ఓకే, మోస్ట్ ఇమ్మీడియట్, ఈ పోర్ట్లో చేయాలి ఇమ్మీడియట్, ఎండ్ ఆఫ్ ద డేలో చేయాలి అవుట్ టు డే. సో ఆ ప్రయారిటీని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, చేసి ఎందుకు అంత అర్జెంట్, అవతల వాడికి అర్థం కాలేదు ఏంటో పంపించాడు వీడు అన్న మోస్ట్ అర్జెంట్ ఒకటే చూశారు. కొందరు బద్దకం వేసి ఓపెన్ చేయరు. ఈ రిమార్క్స్ మీరు మెన్షన్ చేసినట్లయితే ఆ నోట్లో మీకు కనిపిస్తుంది అనమాట, ఎందుకోసం అంత అర్జెంట్ అని చెప్పారు అనేది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి సెండ్ చేశారు అనుకోండి, ఆ రిమార్క్స్లో మీకు కనిపిస్తాయి సెండ్. సో ఇలా మనం ఎవరికైనా పంపించాము అనుకోండి, ఆ రికార్డ్ మనకు ఓన్లీ ఈ సెంట్లో స్టోర్ అయి ఉంటుందండి. మనం ఎవరికైనా పంపించినట్లయితే సెంట్లో స్టోర్ అయి ఉంటాయి. దీన్ని మన సిస్టంలో మన లాగిన్లో ఉంది అనుకోకూడదు. సెంట్లో స్టోర్ అయి ఉంటుంది అంతే ఈ రికార్డ్ అనేది. దీని మీద ఏ యాక్సెస్ మనం ప్రస్తుతానికి చేయలేం. చేసే యాక్సెస్ ఏంటి అని అంటే కావాలంటే వెనక్కి తెచ్చుకోవడం, లేదంటే ఇంకెవరికైనా పంపించడం. ఈ రెండు మాత్రమే మనం చేయగలుగుతాం. అది ఎందుకు అనేది చెప్తాను నేను. సో ఇలా మనం ఎవరికైనా పంపించాలి అని అంటే ఈ సెంట్లో మనకి రికార్డ్ అనేది స్టోర్ అయి ఉంటుంది పంపించినటువంటిది. ఓకే, మనకి ఎవరైనా పంపించారనుకోండి ఇన్బాక్స్, లైక్ మన మెయిల్, మనకి మెయిల్స్ వస్తుంటాయి కదా, మెయిల్స్ వచ్చేవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయండి, ఇన్బాక్స్లో స్టోర్ అయి ఉంటాయి. మనం పంపించేవన్నీ ఎక్కడ ఉంటాయండి, సెంట్ ఐటెంలో స్టోర్ ఉంటాయి. మనం మెయిల్ ఏం చేయగలం, సెంట్ ఐటెంలో ఉన్నదాన్ని ఏమైనా యాక్సెస్ చేయగలమా, ఓన్లీ చేయగలిగేది ఫార్వర్డ్ చేయడం. ఓకే,
సో ఫార్వర్డ్ చేసుకోవడం ఆప్షన్ ఉంటుంది, అంటే మళ్ళీ ఇంకొకసారి సెండ్ చేసుకోవచ్చు దాన్ని సెండ్ ఐటమ్. సో అలాగే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మన మెయిల్లో ఎటువంటి కాన్సెప్ట్స్ అయితే మనం యూజ్ చేస్తామో ఇంచుమించుగా అవే కాన్సెప్ట్ మనం ఈ ఆఫీస్లో యూజ్ చేస్తాం. సో అలా మనకి ఎవరైతే మెయిల్ మనకి తపాలు పంపించారో ఆ పంపించినటువంటి తపాల్స్ అన్నీ కూడా ఈ ఇన్బాక్స్ అనేది ఏదైతే ఉందో ఇన్బాక్స్ లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ ఇన్బాక్స్ లో స్టోర్ అయ్యి ఉన్నదా చూసినట్లయితే ఇందాక మనం ప్రయారిటీ సెట్ చేసాం అవుట్ టుడే, ఈ కలర్ ఇండికేషన్ వస్తుంది. ఏది ఏంటి అని ఇండికేషన్ చూడాలి అని అంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదండి, ఈ కలర్స్ చూసుకోవచ్చు లెజెండ్ లో. ఓకే, అవుట్ టుడే అయితే వైలెట్ కలర్, మోస్ట్ ఇమ్మీడియట్ అయితే రెడ్ కలర్, ఇమ్మీడియట్ అయితే గ్రీన్ కలర్. ఎవరైనా విఐపి రిఫరెన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా పంపించారనుకోండి, ఆ రిఫరెన్స్ దగ్గర విఐపి అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే విఐపి అని చెప్పని పక్కన వస్తుంది. సో ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం ఇది చూసి బేస్డ్ ఆన్ దిస్ కూడా మనం యాక్ట్ చేయొచ్చు. రిమార్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఈ రిమార్క్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే బ్లూ కలర్ లో కనిపిస్తుంది రిమార్క్స్ ఉంటే. సో అది క్లిక్ చేసి రిమార్క్స్ ఏమి ఇచ్చారు దీనికి అనేది మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా రిసీట్ నెంబరు, ఎవరు పంపించారు, ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ ఏ రోజు పంపించారు, ఈ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇందులో. రైట్, సో ఇలా మనకి ఒక తపాలు వచ్చింది. సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ వచ్చిందండి, దీని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడానికి ఏమీ లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ట్రైనింగ్ సెషన్ ఉంది, మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీని మీద మీరు ఏం చేయాలి, ఫైల్ పెట్టాలా లేకపోతే ఏమైనా చేయాలా, ఏముండదు, ఆ రోజు మీరు వెళ్ళి అటెండ్ అవ్వడమే. ఓకే, దీని మీద ఎటువంటి యాక్షన్ అనేది ఏమీ లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ పెట్టాలి, నోట్ పెట్టాలి, అది పెట్టాలి, ఇలాంటివి ఏమీ లేవు అనుకోండి, ఎటువంటి యాక్షన్ ఏమీ లేదనుకోండి, ఇలాంటివి వదిలేయకుండా ఇలా వదిలేసారనంటే ఇది లాంగ్ పెండింగ్, మీరు ఎన్ని రోజులు వదిలేస్తే అన్ని రోజులు లాంగ్ పెండింగ్ గా ఉండిపోతుంది. ఓకే, సో ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం ఉన్నవి ఏవైనా ఉంటే ఇక్కడ క్లోజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసి క్లోజ్ క్లోజ్ అని క్లిక్ చేసినట్లయితే మీరు ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారో రిమార్క్స్ ఎంటర్ చేయాలంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ కి కూడా ఇది రిమార్క్స్ అడుగుతుంది ఈ ఆఫీస్ లో, ప్రాపర్ రీజన్ ఇవ్వాలి దానికి. సో ఆ రిమార్క్స్ ఎంటర్ చేసి మీరు ఓకే అని క్లిక్ చేయగానే ఇదేమవుతుందంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్, నో యాక్షన్ రిక్వైర్డ్, ఓకే అన్నాను. సో అది క్లోజ్ అయిపోయింది. మనకి ఈ ఆఫీస్లో డిలీట్ అనే ఆప్షన్ ఉండదండి, ఏదైనా క్లోజ్ చేసుకోవడమే తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయలేము ఈ ఆఫీస్లో. సో క్లోజ్ చేసుకోగలం అంతే, క్లోజ్ చేసుకుంటే టైమర్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో అలా క్లోజ్ చేసుకున్నటువంటివి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, ఇక్కడ మీరు చూసినట్లయితే క్లోజ్ బై మీ, నేను క్లోజ్ చేసుకున్నవన్నీ క్లోజ్ బై మీలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఇది మీరు ఎప్పుడైనా అవసరం అనుకుని రీఓపెన్ చేయాలి అని అనుకున్నట్లయితే జస్ట్ రీఓపెన్ క్లిక్ చేయగానే మళ్ళీ అగైన్ క్లోజ్ చేసిన దాన్ని మనం మళ్ళీ నువ్వు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అని క్వశ్చన్. సో రిమార్క్స్ ఎంటర్ చేయాలి మళ్ళీ, యాక్షన్ నీడెడ్. ఓకే, సో ఈ క్లోజ్డ్ లో నుంచి వెళ్ళి మళ్ళీ యాక్టివ్ పొజిషన్ లో ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది ఇన్బాక్స్. ఓకే, మనం రీఓపెన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, సో తపాల్ని ఈ విధంగా మనం జనరేట్ చేసుకుంటే క్రియేటెడ్లో ఉంటుంది, ఎవరైనా మనకి పంపిస్తే ఇన్బాక్స్లో ఉంటుంది, మనం ఎవరికైనా పంపించినట్లయితే రికార్డ్ సెంట్లో ఉంటుంది. బై మిస్టేక్ రాంగ్ పర్సన్కి మీరు పంపించేశారు తపాల్ని, సో దాన్ని ఏం చేయాలి, రాంగ్ పర్సన్కి పంపించేసేటప్పుడు ఆ పర్సన్ రీడ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది మనకి, అది పుల్ బ్యాక్ సింబల్ అని అంటాం దాన్ని. ఆ పుల్ బ్యాక్ సింబల్ క్లిక్ చేయగానే రీజన్ అడుగుతుంది, ఎందుకు పుల్ బ్యాక్ చేయాలనుకుంటున్నావు. ఆ రిమార్క్స్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయగానే మళ్ళీ ఆ తపాలు వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, లేదు కరెక్ట్ పర్సన్కి పంపించాలి అనుకోండి, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి ఎవరికి పంపించాలి అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని సెండ్ అని చెప్పని క్లిక్ చేసినట్లయితే కరెక్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్సన్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా పర్సన్ రీడ్ చేయలేదు అని అంటే ఈ సింబల్ కనిపిస్తుంది. ఆ తపాలు మనం ఎవరికైతే పంపించామో ఆ పర్సన్ కానీ రీడ్ చెయ్యకపోయినట్లయితే ఈ సింబల్ ఉంటుంది, అంటే మీరు పంపించింది చూసారా లేదా అనేది తెలియాలి అని అంటే ఈ సింబల్ని చూస్తే సరిపోతుంది. సెంట్కి వెళ్ళి సింబల్ చూస్తే ఓపెన్ చేసాడా లేదా ఇంకా అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇది లేదు అనుకోండి ఓపెన్ చేసినట్టు, ఈ సింబల్ ఉంది అనుకోండి జస్ట్ అది క్లిక్ చేసి రిమార్క్స్ ఎంటర్ చేసి ఓకే అనగానే వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఎవరైతే పంపించారో వాళ్ళకి వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం తపాల్స్ని యాక్సెస్ చేస్తాం. సో ఈ తపాల్ని యాక్సెస్ చేసిన తర్వాత ఫైల్ని ఎలా పుటప్ చేయాలి, ఓకే, సో ఫైల్ పెట్టాలి అని అంటే ఏం చెయ్యాలి,
ఇక్కడ రిసీట్స్ తర్వాత మనకి ఫైల్స్ అని చెప్పని ఉంటుందండి. ఓకే, లాగిన్ అవగానే మనకి డిఫాల్ట్ కనిపించేది ఫైల్సే. సో ఈ ఫైల్స్లో ఎలా మనం ఫైల్ క్రియేట్ చేయాలి, ఎలా మనం ఆ తపాల్ని ఫైల్లోకి అటాచ్ చేసుకోవాలి, ఓకే, ఎలా మనం ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నానండి. సో ఫైల్స్కి వెళ్ళి క్రియేట్ న్యూ అని చెప్పి క్లిక్ చేయాలి. ఓకే, సో క్రియేట్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 4 బాక్సెస్ కనిపిస్తున్నాయండి. ఈ 4 బాక్సెస్ని మనం ఏమంటాము అని అంటే BPST అంటే బేసిక్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటాం. ఏంటి ఈ BPST అంటే? బేసిక్ అని అంటే మీ ఆఫీస్ కోడ్, మీ ఆఫీస్ ఏదైతే ఉందో మీ ఆఫీస్కి సంబంధించిన కోడ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ప్రైమరీ అంటే ఏంటి? మీ ఆఫీస్లో ఉండే సెక్షన్స్, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, సమ్ సెక్షన్స్ ఏవో ఉంటాయి, లేదు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి సబ్జెక్ట్ పేరులతో ఉండొచ్చు. ఓకే, సో అలా ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్, దానిని ప్రైమరీ అంటామండి. ఆ సెక్షన్లో ఉండే సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి ఈ సెక్షన్లో సబ్జెక్ట్స్ ఏమీ లేవు. ఒకవేళ చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో ఏ సెక్షన్ అనేది తీసుకున్నాను, ఆ సెక్షన్లో ఉండే సబ్జెక్ట్స్, వీటిని సెకండరీ అని అంటాం. ఓకే, సెకండరీ. ఇక్కడ చూసినట్లయితే టెర్షరీ, సబ్జెక్ట్కి ఉండేటువంటి సబ్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ అని ఉన్నది అనుకోండి, సబ్జెక్ట్ అది. ఆ లీవ్స్లో క్యాజువల్ లీవ్స్ కావచ్చు, ఈఎల్ కావచ్చు, ఈఓఎల్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. సో ఆ లీవ్స్ అన్నిటినీ కూడా టెర్షరీ అని అంటాం. అంటే సబ్జెక్ట్కి ఉండే సబ్ సబ్జెక్ట్స్ని టెర్షరీ అని అంటాం. సో ఇలా ఈ కాంబినేషన్ ఆఫ్ 4, మినిమం 2 ఉంటాయి, మ్యాక్సిమం 4 ఉంటాయి. సో ఈ కాంబినేషన్ ఆఫ్ 4 మొత్తాన్ని కలిపి మనం ఫైల్ నెంబర్ అని అంటాం. ఒకప్పుడు ఒక డిఆర్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుందండి, అందులో ఒక నెంబర్ వేసి సైన్ చేసి రిమార్క్స్ రాస్తారు, ఎందుకోసం ఓపెన్ చేస్తున్నారు, అదే ఫైల్ నెంబర్. ఏ ఇయర్లో ఓపెన్ చేస్తారో అది ఫైల్ నెంబర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అని అంటే ఏ ఆఫీస్కి సంబంధించింది, ఏ సెక్షన్కి సంబంధించింది, ఏ సబ్జెక్ట్కి సంబంధించింది, ఆ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్కి సంబంధించింది, ఈ కాంబినేషన్ ఆఫ్ 4 కోడ్స్ కలిపి మనం ఫైల్ నెంబర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏ ఇయర్లో క్రియేట్ చేస్తున్నామో ఆ ఇయర్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ కనిపిస్తుందండి. ఏ సీట్ అయితే ఆ సీట్ పర్సన్, సమ్ జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అయితే సీనియర్ అసిస్టెంట్, A1, A2, A3 ఇలా ఉంటాయి కదా సీట్స్, ఆ సీట్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా అని అంటే ఫైల్ నెంబర్, సో ఇట్స్ ఇయర్, సో ఇట్స్ సీట్ కలిపి మనం ఫైల్ నెంబర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఎందుకు ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, ఆ రీజన్ ఇక్కడ రాయాలి. ఓకే, సో రీజన్ రాస్తాం, ఏ కేటగిరీకి సంబంధించింది ఆ కేటగిరీ పెట్టుకుంటాం. రిమైనింగ్ మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఇస్తారు లేకపోతే లేదు. సో ఇవి మెయిన్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇవి ఎంటర్ చేసి కంటిన్యూ వర్కింగ్ అని చెప్పని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక అలర్ట్ బాక్స్ వస్తుందండి. ఏం చెప్తుంది ఇది అని అంటే మీరు ఒక్కసారి ఫైల్ కానీ క్రియేట్ చేశారు అని అంటే ఆ ఫైల్ని డిలీట్ చేయలేరు, ఆ నెంబర్ని ఎడిట్ చేయలేరు. డూ యూ విష్ టు ప్రొసీడ్ అని చెప్పని అడుగుతుంది. మీరు ఓకే అనుకున్నట్లయితే ఓకే అని క్లిక్ చేయగానే ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో నేను ఓకే అనేదాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమవుతుంది, ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక గ్రీన్ కలర్ ఒక స్క్రీన్ బాక్స్ కనిపిస్తుంది, ఈ పక్కన ఒక వైట్ డబ్బా కనిపిస్తుంది. ఈ గ్రీన్ ఏంటి, ఈ వైట్ ఏంటి? ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో దానిని మనం నోటింగ్ అని అంటాము. ఈ వైట్ డబ్బా ఏదైతే ఉందో ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఫైల్ కరస్పాండెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కరస్పాండెన్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవడానికి ఈ బాక్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే అటాచ్ అని కనిపిస్తుంది కదా, ఈ అటాచ్ అనే దాన్ని క్లిక్ చేయాలి, లేదా ఈ TOC అనే దాన్ని క్లిక్ చేయాలి, కరస్పాండెన్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి, ఏదైనా ఇక్కడికే వస్తుంది అది. సో ఈ అటాచ్ అనే దాన్ని క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత చూస్తే ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇందులో 1, 2 ఉన్నాయి కాబట్టి ఈ ఫైల్కి నాకు కావాల్సింది ఇది అని చెప్పని నేను చెప్తా. వన్స్ మీరు యూసేజ్ స్టార్ట్ చేశారు,
యూసేజ్ స్టార్ట్ చేసిన తర్వాత 10, 20, 30, 40, 100 ఇలాగా వచ్చేస్తూనే ఉంటాయి రిసీట్స్, ఇంకా తపాల్స్ వన్స్ యాక్సెస్ స్టార్ట్ చేసిన తర్వాత. మరి దేనికి సంబంధించింది ఏ రిసీట్ అనేది మీరు అన్ని ఎత్తుక్కొని తీసుకోవాలంటే కష్టం. సో దానికి ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైనా తపాల్ అసిస్టెంట్ రిసీట్ని క్రియేట్ చేసిన తర్వాత, స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత నెంబర్ జనరేట్ అయింది కదండి, ఆ నెంబర్ని ఈ ఫిజికల్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీ మీద రాయాలి. ఓకే, ఆ రిసీట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిసీట్ నెంబర్ని ఈ ఫిజికల్ కాపీ మీద రాసుకోవాలి. రాసినట్లయితే మనకి ఫైల్ అంటే ఏంట్రా, అదే ఫైల్. ఇంకా మొత్తం అంతా ఈ ఆఫీస్లోనే ఉంటుంది. మనకు ఆ ఫైల్, ఆ రిసీట్ నెంబరు, ఆ ఫైల్ నెంబరు ఆ పేపర్ మీద ఎప్పుడైతే రాసుకొని దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నామో అదే మనకి ఫైల్ అవుతుంది. ఓకే, సో ఆ ఫైల్ నెంబర్, ఆ పేపర్ మన దగ్గర మాన్యువల్గా వచ్చిన తర్వాత దాని మీద ఈ నెంబర్, రిసీట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిసీట్ నెంబర్ని ఇక్కడ సెర్చ్లో ఎంటర్ చేస్తారు. 459716 అని చెప్తాను. ఓకే, ఆ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు అందులో ఆ 100లోనే ఆ ఒకటి ఏదైతే ఉందో ఆ ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇలా అటాచ్ అని చెప్పని క్లిక్ చేస్తారు, వచ్చి ఇక్కడ అటాచ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఆల్ అని ఒకసారి క్లిక్ చేయగానే ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఓకే, వరుసగా. సో ఫస్ట్ 1 2 3 ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్, ఫైల్ నెంబర్ కనిపిస్తుంది కదండి, 1 2 3 ఇక్కడ కూడా, అంటే 3 పేజెస్ ఉన్నాయి, 1 of 3. ఓకే, ఈ రిసిప్ట్లు ప్రస్తుతానికి 3 ఉన్నాయి. తర్వాత మీరు యాడ్ చేసుకుంటున్న కొలది అలా పెరుగుతూ ఉండొచ్చు ఈ ఫైల్లో. మీరు ఎంతవరకు దాన్ని రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కరెస్పాండెన్స్ అలా పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇది రిసీట్ నెంబర్. ఇక్కడ దాని మీద చూసారు కదా జనరేట్ అయిపోయి ఉంది. సో ఈ విధంగా ఆ తపాల్ ఏదైతే ఉందో ఆ తపాల్ని తీసుకొని వచ్చి, ఆ రిసీట్ని తీసుకొని వచ్చి ఫైల్కి అటాచ్ చేసుకుంటాం. అటాచ్ చేసిన తర్వాత నోటింగ్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా ఆఫీస్కి ప్రాణం నోటింగ్ అండి, ఆఫీస్ నోట్ కంపల్సరీ. ఈ ఆఫీస్ నోట్ ఏంటి అని అంటే, కన్సర్న్ అసిస్టెంట్ దగ్గర నుంచి హెచ్ఓడి వరకు ఒక ఇష్యూ మీద ఎన్ని రకాల డిస్కషన్స్ అయితే జరుగుతాయో ఆఫీస్లో, ఆ డిస్కషన్స్ అన్ని ఈ నోట్ ఫైల్లో రికార్డ్ అయి ఉంటాయి. యూస్, ఈ రూల్ దీన్ని చేయొచ్చు, ఈ రూల్ ప్రకారము దీన్ని చేయొచ్చు అని చెప్పని మనం డిస్కస్ చేస్తాం. ఆ డిస్కషన్ అంతా కూడా నోటింగ్ లో రికార్డ్ అయి ఉంటుంది. అన్ని ఆఫీస్ నోట్ అని అంటాం. ఇది బయటకు ఇవ్వకూడదు. ఆఫీస్ నోట్ ఎప్పుడు కూడా బయటకు పంపించకండి. చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ ఏదైనా రిపోర్ట్ పంపించాలి అనుకోండి, లాగిన్ లో కనబడుతుంది కదా అని చెప్పి మొత్తం ఫైల్ తీసుకెళ్ళి కొడుతున్నారు. ఆ ఫైల్ మొత్తం వెళ్ళిపోతుంది యాక్సెస్ అవతల వాడి. సో అలా కంప్లీట్ ఫైల్ యాక్సెస్ ఎప్పుడు బయటకు ఇవ్వకూడదండి. మోస్ట్లీ యాక్సెసిబుల్ ఎవరికి ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ హెడ్, కలెక్టర్, కాబట్టి కలెక్టర్ గారికి మాత్రమే ఉంటే యాక్సెస్ ఉంటుంది ఆ ఫైల్ మీద. అంతే తప్ప నోటింగ్ మీద ఏమైనా అప్రూవల్ ఇవ్వాలన్నా చేయాలన్నా ఆయనకి యాక్సెస్ ఉంటుంది. ఏదైనా రిపోర్టింగ్ పర్పస్ అయితే మాత్రం ఎంటైర్ ఫైల్ మాత్రం ఎప్పుడూ సెండ్ చేయకండి. మీ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇందులో పెట్టిన డ్రాఫ్ట్ని మాత్రమే మనం సెండ్ చేస్తాం. ఓకే, సో ఆఫీస్ నోట్ మాత్రం అది మన వ్యూ ఆఫ్ డిస్కషన్స్ మాత్రమే. అది మాత్రం ఖచ్చితంగా ఒక ఫైల్కి ప్రాణం అండి. ఆఫీస్ నోటింగ్ యూజ్ చేయడం మాత్రం వదిలేయద్దు. చాలా మంది బ్యాడ్ హ్యాబిట్, ఎవరు సరిగ్గా నోటింగ్స్ యూజ్ చేయట్లేదు. వచ్చింది ఏదో తప్పాలి, దానికి ఏదో లెటర్ పెట్టాం పంపించామా అన్నట్టుగానే ఇప్పుడు అంతా బిహేవ్ చేస్తున్నారు తప్ప, ఒకప్పుడు సీనియర్స్ ఉండేవారు. ఆ సీనియర్స్ అంతా నీట్ గా చక్కగా ఆఫీస్ నోట్ మెయింటైన్ చేయడము, ఆఫీస్ నోట్ తర్వాత డ్రాఫ్ట్ ప్రొసీడింగ్స్ అవి పెట్టడము, ఇలా ఒక మంచి ఎక్సర్సైజ్ ఉండేది. నౌవేడేస్ కొందరు ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు అనమాట. సో అలా వదలకుండా ఒక రిసీట్ వచ్చింది అని అంటే హెచ్ఓడి నుంచి నోటింగ్ అప్రూవల్స్ తీసుకోండి. నోటింగ్ అప్రూవల్స్ తీసుకున్న తర్వాత డ్రాఫ్ట్ అది పెట్టండి. మీరు యాక్చువల్గా ఈ ఆఫీస్లో 2 ఎట్ ఏ టైం పెట్టి పంపించవచ్చు, బట్ నోట్ మాత్రం మెయింటైన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అలాగే నోట్ ఫైల్ పెట్టేటప్పుడు పారా నెంబర్స్ అనేవి యూజ్ చేయండి, బెస్ట్ ప్రాక్టీస్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ఎలా పెట్టాలో నేను చెప్తాను కదా, చెప్పేటప్పుడు నేను చెప్తాను. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే, నోటింగ్ కి నెంబర్స్ యూజ్ చేయడం. పారా వైజ్ ఒక్కొక్క పారా, ఒక లైనే ఉంది పారా, దానికి ఒక నెంబర్ ఇవ్వండి. ఒక లైనే ఉంది కదా అని వదిలేకండి. ప్రతి దానికి సబ్జెక్ట్ నుంచి అన్నిటికీ ఒక నెంబర్స్ ఇస్తారు. ఎందుకోసం ఈ నెంబర్స్ చెప్తున్నాను అని అంటే, రేపు పొద్దున్న ఈ నోట్ ఫైల్ ఏదైనా కరెక్షన్ రాయాలి అనుకోండి, మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకొని మళ్ళీ కొట్టి మళ్ళీ చేసి ఇలా చేయకూడదండి. నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారు, సో అండ్ సో నోట్ నెంబర్లో, సో అండ్ సో పారా నెంబర్లో సమ్ మిస్టేక్ ఉంది అని చెప్పని ఐడెంటిఫై చేస్తారు. ఆ మిస్టేక్ ని మాత్రమే హైలైట్ చేస్తూ రిమార్క్స్ రాస్తారు. మీరు పారా ఇవ్వలేదు, నెంబర్ ఇవ్వలేదు అనుకోండి, మొత్తం మళ్ళీ డిస్కస్ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. సో అలాంటి ఇబ్బంది లేకుండా అందరూ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే, నోటింగ్ లో పారా నెంబర్స్ అనేవి ఇవ్వడం
బెస్ట్ ప్రాక్టీస్, అది మాత్రం అలవాటు చేసుకోండి. ఓకే, సో నోట్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే రెండు ఉన్నాయండి. ఇక్కడ యాడ్ గ్రీన్ నోట్, యాడ్ ఎల్లో నోట్. ఈ ఎల్లో నోట్ అనేది ఏంటి అంటే రఫ్ వర్క్. అంటే కొత్తగా నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను, ఏం రాదు, నాకేం తెలియదు, ఎలా పెట్టాలి ఏంటి తెలియదు. ఓకే, సో మనం ఇంగ్లీష్లోని ఏదో మాస్టర్స్ అది ఇది అనుకున్నా కూడా అఫీషియల్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి దానికి కూడా, ఒక వర్డింగ్ ప్రాసెస్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా మనం కట్టి కొట్టి తెచ్చాను కాకుండా కొన్ని ఫంక్షనాలిటీస్ యూజ్ చేస్తుంటాం. అంటే సబ్మిటెడ్ అని, నోటెడ్ అని, అదని కొన్ని వర్డ్స్, ఒక టెర్మినాలజీ ఉంటుంది అనమాట. ఆ టెర్మినాలజీ ప్రకారము మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అంటే డైరెక్ట్గా గ్రీన్ నోట్ పెట్టేస్తే అది రికార్డ్ అయిపోతుంది, దాన్ని మార్చలేము. సో ఒక సూపరింటెండెంట్ లెవెల్ లేదా ఒక హెచ్ఓడి లెవెల్ దాని కరెక్షన్స్ చేసే వరకు వెళ్ళి తర్వాత దాన్ని ఫెయిర్ కాపీ కింద జనరేట్ చేసుకోవాలి అని అంటే ఎల్లో నోట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ రఫ్ వర్క్ కోసం, ఒక నీట్గా ఒక ఫెయిర్ కాపీ కింద మనం చేసుకోవాలి అని అంటే ఎల్లో నోట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. లేదు ఎవడి వర్క్ ఏంటి అనేది తెలియాలి అనుకోండి, విజిబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేశారు, సూపరింటెండెంట్ ఒక సీనియర్ ఆయన దగ్గరికి వెళ్తుంది, ఆయన ఏం చేస్తారు, కరెక్షన్స్ చేస్తారు, చేసి మీకు పంపిస్తారు, మీరు ఎల్లో నోట్ని కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ హెచ్ఓడి దాకా వెళ్తుంది, నీట్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఓకే, పలానా అసిస్టెంట్ బాగా వర్క్ చేస్తున్నారా అని ఆయన అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి మన తాలూకా క్యాపబిలిటీ ఏంటి అనేది హైడ్ అయిపోతుంది, అందులో ఎన్ని మిస్టేక్స్ చేసాం ఏంటి అనేది హైడ్ అయిపోతుంది. బికాజ్ అది కరెక్ట్ అయ్యి వచ్చింది కాబట్టి మనం ఫెయిర్ చేసాం కాబట్టి. సో గ్రీన్ నోట్నే మనం బెస్ట్ ప్రాక్టీస్ కింద స్టార్ట్ చేసాం అనుకోండి, మీరు తప్పులు రాశారు, సూపరింటెండెంట్ కరెక్ట్ చేశారు, హెచ్ఓడి దగ్గరికి వెళ్ళింది, ఓకే ఈ పర్సన్ ఈ అసిస్టెంట్ నాలెడ్జ్ ఇంతవరకు ఉంది, దాన్ని సూపరింటెండెంట్ గారు ఇలా వర్కౌట్ చేశారు, ఇది ఇలా జరిగింది అని చెప్పి నాకు విజిబిలిటీ కనిపిస్తుంది గ్రీన్ నోట్లో. ఎల్లో నోట్లో ఆ విజిబిలిటీ ఉండదు, జస్ట్ రఫ్ వర్క్ ఎంతవరకు ఉందో రఫ్ వర్క్ వరకు మాత్రమే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, దాని మీద ఎటువంటి డిజిటల్ సైన్స్ క్యారీ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఎల్లో నోట్ క్లియర్లీ ఒక రఫ్ పేపర్. సో ఫస్ట్ నేను ఎల్లో నోట్ పెడతాను. ఎల్లో నోట్ పెట్టిన తర్వాత దాన్ని ఫెయిర్ కాపీ కింద చేస్తాను అనేది చూద్దాం. జస్ట్ ఫ్యూ లైన్స్ టైప్ చేస్తున్నాను నేను. సమ్ వర్డ్ నేను యూజ్ చేశాను. ఓకే, సో ఇలా నేను ఒక నోట్ నేను రెడీ చేసిన తర్వాత ఈ నోట్ అనే దాన్ని సేవ్ చేస్తున్నాను, సబ్మిట్. ఓకే, సో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి వర్షన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్కి మీరు పంపించారు సూపరింటెండెంట్ గారికి, సార్ నేను నోట్ పుటప్ చేశాను పంపించాను. ఓకే ఫైన్, ఆయన ఎడిట్ చేస్తారు. ఓకే, ఎడిట్ చేసి యాక్చువల్గా అంతా నేను ఒకే దాంట్లో చేస్తున్నాను కాబట్టి రికార్డ్ అంతా ప్రాపర్గా డిస్ప్లే కాదు. సో ఎడిట్ చేయాలి అంటే ఎడిట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసి ఎడిట్ చేస్తారు. ఒకవేళ ఇది వేరే లాగిన్కి వెళ్ళొచ్చింది అనుకోండి, ఇక్కడ వెర్షన్ 1.1 అని క్రియేట్ అవుతుంది. ఓకే, సో అలా ఎంతమంది వేరే వేరే యూజర్స్ యూజ్ చేస్తారు అంటే ఎడిట్ చేస్తారో దీన్ని, వర్షన్స్ అనేవి క్రియేట్ అవుతా వస్తాయి, అంటే ఏ వర్షన్లో ఏం జరిగింది అనేది. ఓకే, సో ఎడిట్ అనే ఆప్షన్ని ఇది ఎడిట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. డిస్కార్డ్ అసలు నచ్చలేదు ఈ నోటింగ్. ఓకే, సూపరింటెండెంట్ పంపించారు, మీరు రాసింది నచ్చలేదు అనుకోండి, ఆయన డిస్కార్డ్ కొట్టేస్తారు. డిస్కార్డ్ కొట్టేగానే మొత్తం పోతుంది అది, ఆయన మళ్ళీ నీట్గా ఎడిట్ చేసుకొని రావాలి. లేదు ఫైన్ ఇది బాగానే ఉంది, పై దాకా వెళ్ళింది, ఇది బాగానే ఉంది, మీరు ఫెయిర్ కాపీ కింద కన్వర్ట్ చేసేయచ్చు అన్నారనుకోండి, సో కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తారు. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే ఈ ఎల్లో నోట్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ నోట్ కింద మారిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు ఫైనల్ చేసుకొని మీరు సెండ్ చేస్తారు హెచ్ఓడికి. సో ఎలా సెండ్ చేయాలి ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నోట్ అయితే రెడీ అయ్యింది. ఈ నోట్కి సంబంధించి ఏమైనా రెఫరెన్సెస్ మీరు అటాచ్ చేయాలి అనుకున్నారు. ఓకే, సో ఈ కింద మీరు చూసినట్లయితే ఓకే ఏమైనా రిఫరెన్సెస్ అటాచ్ చేయాలి అనుకున్నారనుకో, ఇక్కడ రిఫరెన్సెస్ అని కనిపిస్తాయి. ఈ లోకల్ రిఫరెన్స్లు ఏమైనా ఉంటే ఈ ఫైల్కి మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా నోట్ ఫైల్ మీరు రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి, సో అండ్ సో అటాచ్ అండర్ రిఫరెన్సెస్ లోకల్ రిఫరెన్స్ అని చెప్పి. లేకపోతే ఇక్కడ ఏముంది అనేది తెలియదు, మీరు పెట్టారా లేదా అడిగి తెలియదు.
ఓకే, అది తెలియాలి అని అంటే ఇక్కడ మీరు నోట్ ఫైల్లో మెన్షన్ చేయాలి. మీరు ఏది మెన్షన్ చేస్తే అది అక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు రిఫరెన్సెస్ లోకల్ రిఫరెన్స్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏం అటాచ్ చేశారు అనేది మీరు పెట్టి దానికి కావాలంటే మీరు హైలైట్ చేస్తారు. జస్ట్ ఒక రిఫరెన్స్ మీరు హైలైట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీ హెచ్ఓడి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అక్కడ ఏముంది అనేది క్లిక్ చేసుకొని చూస్తారనమాట. ఓకే, సో ఇలా మీరు నోట్ ఫైల్ని మీరు రెడీ చేయొచ్చు. లేదు మీరు ఏదైనా అటాచ్ చేయాలి అనుకోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కిందన అటాచ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ అటాచ్ అనే దాన్ని క్లిక్ చేసి ఇది కూడా 12 MB సైజ్ మించకుండా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలి. ఓకే, దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. మీరు ఏ నేమ్తో అయితే పెట్టారో ఆ నేమ్తో ఇక్కడ మనకి అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి రెఫరెన్స్ అటాచ్ బిలో పెట్టి అక్కడ ఏం నేమ్ పెట్టారో ఆ నేమ్ పెట్టాలి. పెట్టినట్లయితే తెలుస్తుంది మీరు ఎందుకు అటాచ్ చేశారు ఇది అనేది హెచ్ఓడికి తెలుస్తుంది. మీరు మల్టిపుల్ ఫైల్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారు ఇక్కడ. సో మల్టిపుల్ ఫైల్స్ ఏ ఫైల్ దేనికి అప్లోడ్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఇక్కడ నోట్ ఫైల్లో మెన్షన్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి నోట్ ఫైల్ పెట్టేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈ ఫైల్కి డ్రాఫ్ట్ని పెట్టాలి. అంటే నోట్ అయిన తర్వాత మనం అవుట్పుట్ బయటకు ఏదైతే ఇస్తామో ఆ అవుట్పుట్ని డ్రాఫ్ట్ ఫైల్ అని అంటారు. ఓకే, ఆ డ్రాఫ్ట్ని మాత్రమే మనం బయటికి పంపిస్తాం. సో ఆ డ్రాఫ్ట్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలి? సో డ్రాఫ్ట్ క్రియేట్ న్యూ డ్రాఫ్ట్. ఈ పైన ఫైల్ నెంబర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి చేంజ్ ఏమీ కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో ఏంటి అనేది నేను చెప్తాను. సంథింగ్ ఇక్కడ నేను సంథింగ్ ఏదో నేను పెడుతున్నా. ఓకే, ఇలా సంథింగ్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇలా ఒక డ్రాఫ్ట్ని మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఈ డ్రాఫ్ట్ని మనం ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి అని అంటే ఏం చేస్తున్నారు, హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో హెచ్ఓడి డీటెయిల్స్ ఇక్కడ రాసేస్తున్నారండి. హెచ్ఓడి డీటెయిల్స్ కాదండి, ఎవరికి పంపిస్తున్నాం అంటే ఎవరికి పోస్ట్ చేస్తున్నాం టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేది ఇక్కడ రాయాలి. అంతేగాని ఇది నేను నా హెచ్ఓడికి పంపిస్తున్నాను కదా అని చెప్పని హెచ్ఓడి డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ రాయకూడదు. ఇదొకటి గుర్తుంచుకోండి. చాలా మంది చేస్తున్నది అదే. చాలా ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా చేస్తున్న పని ఏంటి అని అంటే ఇక్కడ హెచ్ఓడి డీటెయిల్స్ రాసేస్తున్నారు కమ్యూనికేషన్ డీటెయిల్స్ లో. ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్ లో ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఈ డ్రాఫ్ట్ మీరు ఎవరికి పంపించాలి అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఎండి ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను రిప్లై ఇస్తున్నాను దీంట్లో. సో ఆటోమేటిక్గా నేను రిప్లై అని కొట్టగానే ఆ రిసీట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. లేదు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాను, నెక్స్ట్ లెవెల్ కమిషనర్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు న్యూ ఆర్ ఫ్రెష్ ఇక్కడ ఆ పర్సన్ ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరైతే ఓకే, సేమ్ పర్సన్కి అయితే రిప్లై. ఓకే, సో ఇలా యాడ్ చేసుకుంటాం. ఈ కింద కాపీ టు సో అండ్ సో అని కొన్ని కాపీస్ పెడతాం కదండి. అలా కాపీస్ పెట్టేటప్పుడు ఇక్కడ యాడ్ మోర్ రెసిపెంట్స్ అని చెప్పని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తారు. ఓకే, యాడ్ మోర్ రెసిపెంట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు ఎవరికి పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేస్తారు. అలా ఎంతమంది అయితే అంతమందిని యాడ్ చేసుకుంటారు. ఓకే, సో అలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయనుకోండి, వర్డ్ కానీ ఎక్సెల్ కానీ, అంటే ఒక కవరింగ్ లెటర్, ఒక ఎక్సెల్ షీట్ ఉంది, ఆ ఎక్సెల్ షీట్కి ఒక కవరింగ్ లెటర్ పెట్టి మీరు పంపిస్తున్నారు అనుకో, సో ఆ ఎక్సెల్ని ఇక్కడ మీరు అటాచ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇలా మనం అటాచ్ చేయొచ్చు. ఎక్సెల్, వర్డ్, పీపీటీ, ఒక జేపీజీ ఇమేజ్లు తప్ప మీరు ఏ ఫైల్ ఫార్మాట్ అయినా మీరు అటాచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కిందన మీరు చూసినట్లయితే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయండి. హ్యాష్ అప్రూవ్డ్ బై అంటే ఎవరు అప్రూవ్ చేస్తున్నారో వాళ్ళు,
ఎవరు, ఏ నేమ్, ఆ నేమ్. సో ఇలాంటి మీకు ఇక్కడ రావాలి అనుకోండి. అంటే ఎందుకు ఇది నేను చెప్తున్నాను అని అంటే, ఎప్పుడైనా మీరు ఒక ఫైల్ పెట్టారు మీ హెచ్ఓడికి, ఒక 2 days అయ్యింది, ఆయన చూడలేదు, సమ్ థర్డ్ డే మేబీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, కానీ మీరు ఇక్కడ ఏం చేశారు అని అంటే ఒక నేమ్ పెట్టేశారు. ఓకే, కొత్త ఆయన జాయిన్ అవుతారు, పాత ఆయన పేరుతో ఫైల్ ఉంటుంది ఆ లాగిన్లో, ఆయన సైన్ చేస్తారా? చేయరు, మళ్ళీ వెనక్కి పంపించి కరెక్ట్ చేసి పంపించని చెప్తారు. సో ఆ ఇబ్బంది లేకుండా ఆ సీట్లో ఎవరైతే ఆ నిమిషానికి ఉన్నారో అప్రూవ్ చేసేటప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ డీటెయిల్సే రావాలి అని అనుకోండి, మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళకుండా అప్పుడు ఏం చేస్తారు అని అంటే హ్యాష్ అప్రూవ్డ్ బై హ్యాష్, కాపీ పేస్ట్, మీకు ఎక్కడ కావాలో అక్కడ హ్యాష్ టు హ్యాష్ బై నేమ్, నేమ్ రావాలి అనుకోండి బై నేమ్, డిజిగ్నేషన్ కావాలి అనుకోండి డిజిగ్నేషన్. ఓకే, సో ఏది కావాలి అని అంటే అది, డేట్ కావాలనుకోండి, ఏ రోజు అప్రూవ్ చేశారో ఆ రోజు డేట్ నాకు రావాలి అన్నారు అనుకోండి, ఆ డేట్ దగ్గర ఏదైతే ఉందో హ్యాష్ అప్రూవ్డ్ డేట్, సో ఆ డేట్ దగ్గర ఆ డేట్ వస్తుంది. సో ఇలా ఈ హ్యాష్ ట్యాగ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఇదంతా చేసిన తర్వాత ఖచ్చితంగా సేవ్ చేయాలండి, సేవ్ చేయకపోతే సేవ్ అవ్వదు. ఓకే, సో సేవ్ చేయాలి. సేవ్ చేశాను, ఇప్పుడు నా ఫైల్ అనేది రెడీ అయిపోయింది, నోట్ పెట్టాను, డ్రాఫ్ట్ పెట్టాను, సో టోటల్గా ఫైల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను హెచ్ఓడికి అప్రూవల్ కోసం పంపిస్తున్నాను. సో సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెండ్ అనే దాన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీరు ఎవరికి పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అండ్ సెండ్ అని కొట్టినట్లయితే విత్ సిగ్నేచర్తో, ఎక్స్క్యూజ్, విత్ సిగ్నేచర్తో అంటే టిక్కర్, ఒకప్పుడు టిక్ మార్క్ వచ్చేది, ఇప్పుడు అది కూడా రావట్లేదండి. అంటే నోట్ ఫైల్ మీద మాత్రమే టిక్ వస్తుంది, డ్రాఫ్ట్ మీద జస్ట్ వాళ్ళ పేరు అది ఏవైతే ఉన్నాయో ఆ పేరు అవే వస్తుంది. వెర్షన్స్ అనేవి అప్డేట్ అవుతున్న కొద్ది సమ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో ఒకప్పుడు టిక్ మార్క్ వచ్చేవి డ్రాఫ్ట్ మీద కూడా, సో ఇప్పుడు టిక్ మార్క్ రాదండి, వాళ్ళ నేమ్ అండ్ డిజిగ్నేషన్ డీటెయిల్స్ వస్తాయి టిక్ బదులు. డ్రాఫ్ట్ మీద, నోట్ ఫైల్ మీద మాత్రం టిక్ మార్కే వస్తుంది. ఓకే, సో ఇలా సెండ్ అని క్లిక్ చేసి టు అడ్రస్లో ఎవరికి పంపించాలనుకున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఫర్ అప్రూవల్ అని చెప్పని పెట్టి పంపించాలి. ఇక్కడ నాకు ఓన్లీ సెండ్ అనే ఉందండి, ఎందుకంటే డిజిటల్ టోకెన్ అనేది నేను రిజిస్టర్ చేసి లేదు ఈ లాగిన్కి, సో డెమో లాగిన్ కాబట్టి. సో దీనికి ఏంటి అని అంటే మనం టోకెన్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఇక్కడ డిఎస్సి సైన్ అండ్ సెండ్ అన్న ఆప్షన్ ఉంటుంది. డిఎస్సి సైన్ అండ్ సెండ్ రెండు ఉంటాయి. డిఎస్సి సైన్ అండ్ సెండ్ అనేది క్లిక్ చేసినట్లయితే విత్ సిగ్నేచర్తో ఈ ఫైల్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఇలాగా నోట్ అండ్ డ్రాఫ్ట్ రెడీ చేసుకొని మనం సెండ్ చేస్తాం. ఇందాక చెప్పాను కదండి ఫైల్ నెంబర్ పక్కన ఎటువంటి చేంజ్ లేదు అని చెప్పని. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే దెర్ ఈస్ సమ్ డ్రాఫ్ట్. సో ఫైల్కి డ్రాఫ్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ సింబల్ చూస్తే చాలు, డ్రాఫ్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ సింబల్ లేదు అనుకోండి డ్రాఫ్ట్ లేనట్టే, ఉంది అనుకోండి ఖచ్చితంగా డ్రాఫ్ట్, వ్యూ డ్రాఫ్ట్ అని క్లిక్ చేసి డ్రాఫ్ట్ని చూసుకోవాలి. ఇది ఎవరికి అని అంటే హెచ్ఓడి లెవెల్లో అప్రూవల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తుంటారు. ఇప్పటిదాకా ఏం జరిగింది అని అంటే తపాల వరకు తపాలు అయిపోయింది. అసిస్టెంట్ ఏం చేయాలి అని అంటే తపాల్ని ఫైల్కి అటాచ్ చేసుకొని నోటింగ్స్ రెడీ చేసి డ్రాఫ్ట్ రెడీ చేసి ఇప్పుడు హెచ్ఓడికి పంపిస్తున్నారు. ఇక్కడతో అసిస్టెంట్ టాస్క్ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఎవరైతే హెచ్ఓడి డ్రాఫ్ట్ అప్రూవల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ డ్రాఫ్ట్ అప్రూవల్ అథారిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైల్ని ఎలా అప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఫైల్ అనేది హెచ్ఓడికి సెండ్ అయిపోయింది. సెండ్ అయినట్లయితే హెచ్ఓడి లాగిన్ అయి చూసుకున్నట్లయితే ఫైల్లో ఇలా కనిపిస్తుందండి. సో ఈ ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, నోట్ 1 సమ్ అసిస్టెంట్, సమ్ ఎక్స్ అసిస్టెంట్ పలానా డేట్ పలానా టైంలో క్రియేట్ చేసి పంపించారు. ఓకే, సో పంపించారు. పంపించిన తర్వాత ఈ నోటింగ్ని మీరు హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో హెచ్ఓడి అప్రూవ్ చేయాలి. ఎలా అప్రూవ్ చేయాలి? యాడ్ గ్రీన్ నోట్ అని క్లిక్ చేస్తారు, అప్రూవ్డ్. లేదు ఇంకేమైనా రిమార్క్స్ ఉంటే ఇంకేమైనా రిమార్క్స్ రాయొచ్చు. సూపరింటెండెంట్స్ లెవెల్లో అయితే సబ్మిటెడ్ సో అండ్ సో ఫర్ అప్రూవ్ మేబీ అప్రూవల్ అని చెప్పని సమ్ రిమార్క్స్ ఏవో ఇస్తూ ఉంటారు. సో అలాంటి రిమార్క్స్ కూడా
ఈ యాడ్ గ్రీన్ నోట్ క్లిక్ చేసి యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు హెచ్ఓడి లెవెల్ అప్రూవ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ అప్రూవ్డ్ అని చెప్పని పెట్టాను. సో ఇప్పుడు డ్రాఫ్ట్ చూడాలి అనుకోండి, డ్రాఫ్ట్, వ్యూ డ్రాఫ్ట్. సో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే డ్రాఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఏమైనా కరెక్షన్స్ చేయాలి అని అంటే హెచ్ఓడి ఎడిట్ అని చెప్పని క్లిక్ చేస్తారు. ఈ ఎడిట్ క్లిక్ చేసి ఇందులో చేంజెస్ ఏమైనా చేయాలంటే చేయొచ్చు. డైరెక్ట్గా ఎడిట్ చేయాలంటే ఎడిట్ అవ్వదు. ఈ ఎడిట్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇది ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది. ఈ ఎడిట్ మోడ్లో మన చేంజెస్ ఏమైనా చేయాలంటే చేసి సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు అప్రూవ్ అని చెప్పని క్లిక్ చేయాలండి. వన్స్ డ్రాఫ్ట్ కానీ అప్రూవ్ అయిపోయింది అని అంటే మాత్రం ఆ డ్రాఫ్ట్లో ఎటువంటి చేంజెస్ కూడా చెయ్యలేము. అప్రూవ్ అన్నది ఎప్పుడైతే క్లిక్ చేసేసారో ఇంక ఈ డ్రాఫ్ట్ని ఎడిట్ చేయడానికి అవ్వదు. సో అది చెయ్యక ముందు మాత్రమే ఏదైనా చెయ్యాలి. సో అప్రూవ్ అని చెప్పని నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వన్స్ డ్రాఫ్ట్స్ గెట్ అప్రూవ్ నో ఫర్దర్ చేంజెస్ క్యాన్ బి మేడ్. ఓకే, సో ఈ చేంజెస్ అనేవి ఇంకా జరగవు. సో ఓకే అని చెప్పని క్లిక్ చేస్తున్నాను. అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక హ్యాష్ ట్యాగ్ డేట్ వాడాం కదా, సో డేట్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి, అప్రూవ్డ్ బై డిజిగ్నేషన్, నేమ్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ వాడాం కదా, అవి ఇలా మనకి డిస్ప్లే అవుతాయి, ఎవరుంటే వాళ్ళవి. ఓకే, అయిన తర్వాత ఇక్కడ డిఎస్సి సైన్ అండ్ సెండ్ అని చెప్పని ఒక ఆప్షన్ ఉంటుందండి. అప్రూవ్ అయిపోతే నోట్ అప్రూవ్ డ్రాఫ్ట్ అప్రూవ్ అయిపోయినట్టు కాదండి, సైన్ అయిపోయినట్టు కాదు. సో ఇక్కడ మీరు స్టేటస్ చూడండి, అప్రూవ్డ్ అని చెప్పని కనిపిస్తుంది. ఇలా ఉంటే సైన్ అవ్వలేదు, అప్రూవ్ అయింది అంతే, సైన్ అవ్వలేదు. సో ఇక్కడ సైన్డ్ అని మారాలండి స్టేటస్. సో ఇక్కడ డిఎస్సి సైన్ అండ్ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత టోకెన్ సిగ్నేచర్ అయ్యి సైన్డ్ అని చెప్పని మారుతుంది స్టేటస్. ఇక్కడ స్టేటస్ సైన్డ్ అని ఉంటేనే సైన్ అయినట్టు, లేదు అని అంటే మళ్ళీ మీరు నోట్లో ఒక రిమార్క్ పెట్టి డ్రాఫ్ట్ సిగ్నేచర్ ఇస్ మిస్డ్ అని చెప్పని ఒక రిమార్క్ పెట్టి మళ్ళీ హెచ్ఓడికి పంపిస్తే ఆయన దాన్ని సైన్ చేసి మళ్ళీ పంపిస్తారు. సో ఇలా ఫైల్ మూమెంట్ అనేది జరుగుతుందండి. నోట్ అప్రూవ్ అయ్యి డ్రాఫ్ట్ అప్రూవ్ అయిన తర్వాత హెచ్ఓడి సెండ్ బ్యాక్ చేస్తారు. ఇక్కడ స్టేటస్ అప్రూవ్డ్ అని మార్చాలి, మార్చి డిఎస్సి సైన్ అండ్ సెండ్ అని చేసి పంపించగానే ఆ డ్రాఫ్ట్ కన్సర్న్ అసిస్టెంట్కి వచ్చి ఇలా డిస్ప్లే అవుతుంది. నోట్ 1 అసిస్టెంట్ రాసింది, నోట్ 2 హెచ్ఓడి అప్రూవ్ చేసింది. ఓకే, సో ఇలా నోటింగ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఈ కన్సర్న్ అసిస్టెంట్ చేయాల్సిన పని ఏంటండి, డ్రాఫ్ట్ ఏదైతే సైన్ అయి ఉన్నదో ఆ సైన్ అయి ఉన్నటువంటి డ్రాఫ్ట్ని డిస్పాచ్ చేయాలి. ఎలా డిస్పాచ్ చేయాలి, డ్రాఫ్ట్, వ్యూ డ్రాఫ్ట్. సో డ్రాఫ్ట్ ఓపెన్ చేస్తారు, డిస్పాచ్ బై సెల్ఫ్, డిస్పాచ్ బై సిఆర్యు. ఈ డిస్పాచ్ బై సిఆర్యు అనేది ఏంటంటే ఇది క్లిక్ చేసి మీ కపాల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సెలెక్ట్ చేసుకొని ఇలా పోస్ట్ చేయాలని రిమార్క్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆయన అలా యాక్సెస్ చేసుకుంటారు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ప్రింట్ తీసి వాళ్ళకి పంపించి ఇవన్నీ చేయాలి. లేదు మీ దగ్గర మెయిల్ ఐడి అవైలబుల్గా ఉంది, ఓకే, మెయిల్ ఐడి అవైలబుల్గా ఉంది, సో ఇది మీరు సెల్ఫ్ చేసుకోవచ్చు. డిస్పాచ్ బై సెల్ఫ్ అని చెప్పని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పోస్ట్ డీటెయిల్స్ అని అన్చెక్ చేయండి, ఈమెయిల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ ఈమెయిల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మెయిల్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, మీరు ఏదైనా సబ్జెక్ట్ ఎంటర్ చేయొచ్చు. మెయిల్ బాడీ ఎంటర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్. సో మెయిల్ బాడీ ఇక్కడ ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత సెండ్ విత్ ఫాలోఅప్, వితౌట్ ఫాలోఅప్, మీరే పంపిస్తున్నారు, ఫాలోఅప్ ఏం అవసరం లేదు. సెండ్ వితౌట్ ఫాలోఅప్ అని చెప్పి ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ అనేది ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ మెయిల్ ఐడికి సెండ్ అయిపోతుంది. ఈ విధంగా డైరెక్ట్గా మీ లాగిన్ నుంచి, మీ ఆఫీస్ లాగిన్ నుంచి ఆ డ్రాఫ్ట్ని కన్సర్న్ ఎవరికైతే మీరు పంపించాలి అనుకున్నారో వాళ్ళకి డిస్పాచ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా డిస్పాచ్ బై సెల్ఫ్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పింది ఎవరికైనా అర్థమైందా అంటే నేను ఫ్లోలో వెళ్తున్నాను, బట్ ఎవరికైనా అర్థం కాలేదు అని అంటే రైస్ చేయొచ్చండి.
ఎనీ డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? హలో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చాట్ బాక్స్ లో కొన్ని ఉన్నాయి సార్. చాట్ బాక్స్ లోనా? ఒక్క Okay, Sai, I generated a receipt and I got another information after getting the receipt. Need to upload the document and what to do. యాక్చువల్గా మీరు ఒకసారి రిసీట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రిసీట్లో మీరు ఏమైనా చేంజెస్ చేద్దాము అని అంటే అది చేంజెస్ కాదండి. ఓకే, సో మీరు ఆ రిసీట్ ఒకవేళ మీ దగ్గరే ఉంది, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా పంపించలేదు, ఫైల్లో గట్రా ఇంకా ఏమీ పుటప్ కాలేదు అనుకోండి, జస్ట్ దాన్ని క్లిక్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిసీట్ ఉందండి ఇక్కడ, ఓకే, ఈ రిసీట్ మీ దగ్గరే ఉంది, మీరు ఏమైనా ఎడిట్ చేద్దాం అనుకుంటే ఈ ఎడిట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏదైనా ఉంది అనుకోండి, అంటే ఇది మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోయింది, ఇది మీ దగ్గరే ఉంది, మీరు ఎవరికి పంపించలేదు, మీరే క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఈ ఎడిట్ ఏదైతే ఉందో ఇవి మాత్రం చేయగలుగుతారండి ఇన్ఫర్మేషన్. ఓకే, మళ్ళీ ఇది అప్లోడ్ చేయడం కానీ ఇలా ఏది చేయడానికి అవ్వదు. ఒకవేళ సేమ్ డీటెయిల్స్ తోటే మీరు ఏదైనా మళ్ళీ ఇంకొక రిసీట్ని క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే కాపీ అని చెప్పని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే సేమ్ డీటెయిల్స్ మీరు ఆ రిసీట్కి ఏవేవైతే అప్లోడ్ చేశారో అవే డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ జస్ట్ మీరు కొత్త రిసీట్ ఏదైతే ఉందో ఆ రిసీట్ని అప్లోడ్ చేసుకొని జనరేట్ చేసుకోవడమే. ఓకే, సో ఇలాగా సేమ్ ఇన్ఫర్మేషన్తో వేరే రిసీట్ అప్లోడ్ చేసి మీరు పెట్టాలి అని అంటే అలా జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దాన్ని మళ్ళీ మీరు చేయాలి అని అంటే ఓన్లీ అది మీరు ఎవరికి పంపించకూడదు, సెండ్ అయ్యి ఉండకూడదు, మీ క్రియేటెడ్లోనే ఉండాలి. సో అలా ఉన్నటువంటి రిసీట్ ఏదైనా ఉంటే ఈ డీటెయిల్స్, ఈ మెటాడాటా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే మీరు ఎడిట్ చేసి సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే, హౌ టు గెట్ ద ట్రైనింగ్ వీడియో, ఇది ఏదైనా వీడియో ఉందా లేదా అనేది తెలియదండి, అంటే వీళ్ళు ఏమైనా సేవ్ చేస్తే హెచ్ఆర్డిఐ నుంచి మీకు ఏమైనా పంపిస్తారో, యూట్యూబ్లో ఏదైనా ఒకసారి ఉంటే ట్రై చేయండి ట్రైనింగ్ వీడియోస్. సపోజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ ఐఎమ్ యూజింగ్ e-office by using my official mail ID and I am handling some files through e-office. If I got transferred to another section, how to transfer all my complete files to the new person in my post. ఇది మీ టాస్క్ కాదండి. యాక్చువల్గా మీరు జూనియర్ అసిస్టెంట్గా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేసినప్పుడు వేరే వాళ్ళకి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సీట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మాన్యువల్గా అయితే మనం లిస్ట్ ఆఫ్ ఫైల్స్ రాసుకొని చార్జ్ షీట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఛార్జ్ అనేది ఇస్తాం. సో అలా ఉండదండి. ఈ ట్రాన్స్ఫర్ అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఆఫీస్ టీం ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ అసిస్టెంట్కి లేదా మీ లోకల్ అడ్మిన్ ఉంటారండి, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక అడ్మిన్ ట్రైన్ అయి ఉంటారు. ఆ అడ్మిన్ని మీరు అప్రోచ్ అయినట్లయితే బ్యాక్ ఎండ్లో మీ సీట్ని మిమ్మల్ని ఆ సీట్ నుంచి తప్పించి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఆ సీట్ అసైన్ చేస్తారు. సో దాని గురించి మీరు బాధ అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదండి. సో నో నీడ్ టు వరీ. సో అది మీ లోకల్ అడ్మిన్ కానీ లేదు అని అంటే ఈ ఆఫీస్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ టీం ఉంటారో వాళ్ళు దే విల్ టేక్ కేర్ మీ ఫైల్స్ గురించి. సో గ్రీన్ నోట్ గురించి ఆల్రెడీ మనం ప్రాసెస్ డిస్కస్ చేసాం కదండి. సో ఇదంతా మనం ట్రైనింగ్లో చూసాం. డ్రాఫ్ట్ అప్రూవల్ ఎలా చేయాలి, నెక్స్ట్ హౌ టు సెండ్ ఫైల్స్ ఫ్రమ్ ఆఫీస్ టు ఆఫీస్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్. సార్ ఆఫీస్ టు ఆఫీస్ ఇందాక మీకు చెప్పాను కదా, ఆఫీస్ టు ఆఫీస్ ఫైల్స్ మాత్రం దయచేసి పంపించకండి. మీ ఆఫీస్ నోట్ ఫైల్ మీ ఫైల్ మీ దగ్గరే ఉంటుంది. మీరు పంపించాలి అనుకున్నట్లయితే ఒక కవరింగ్ లెటర్ డ్రాఫ్ట్లో ఇందాక మీకు చెప్పాను కదండి, ఆ డ్రాఫ్ట్లో ఒక కవరింగ్ లెటర్ మీరు టైప్ చేసి
స్కాన్ చేయండి. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి స్కాన్ చేసుకొని ఆ పీడిఎఫ్ ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో డ్రాఫ్ట్లో అటాచ్ చేసి దాన్ని ఆ ఆఫీస్కి డిస్పాచ్ చేసేయండి. ఓకే, అప్రూవ్ అయిన తర్వాత మీ హెచ్ఓడి అప్రూవల్ తీసుకొని దాన్ని పంపించండి. అఫీషియల్గానే పంపిస్తున్నట్టు, అంటే మీ హెచ్ఓడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. మీరు మీ ఆఫీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు వేరే ఆఫీస్కి మీరు పంపించడానికి ఒక కవరింగ్ లెటర్ పెట్టి మీ హెచ్ఓడి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని అవతల ఆఫీస్కి కానీ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా అవనివ్వండి, అలా పంపించాలే తప్ప ఈ ఆఫీస్లో మీ కాంటాక్ట్స్లోని అవతల ఆఫీస్ లాగిన్ కనిపిస్తున్నారు కదా అని చెప్పి ట్రాన్స్ఫర్ మాత్రం కొట్టకండి, ఫైల్ని సెండ్ చేయొద్దు. ఓకే, ప్రాసెస్ ఏంటి అని అంటే విత్ ఏ కవరింగ్ లెటర్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని అటాచ్ చేసి మాన్యువల్గా మనం ఎలాగైతే పోస్ట్లో పంపిస్తామో అదే విధంగా ఈ ఆఫీస్లో డ్రాఫ్ట్లో ఒక కవరింగ్ లెటర్ పెట్టి అక్కడ మీరు అటాచ్ చేసుకొని దాన్ని అప్రూవల్ తీసి డిస్పాచ్ చేయాలి మెయిల్కి. సో అలా మీరు పంపించాలండి. సో ఆఫీస్ టు ఆఫీస్ ఏదైనా మీరు పంపించాలంటే ఆ విధంగా పంపించాలి. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ మీరు చూసినట్లయితే ఇక్కడ పైన మీకు కనిపిస్తుందండి. బట్ మీరు మాన్యువల్ అని అడిగేదానికన్నా మీరు సెల్ఫ్గా మీరు ఏదైనా పర్వాలేదు, లైవ్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి, 1-2 ఫైల్స్ మీరే మాన్యువల్గా క్రియేట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు దాన్ని గెలికేయండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కావాలంటే ఫైల్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, మాన్యువల్ ప్రకారము మీరు చూసుకొని మీరు చెయ్యాలి అని అంటే మాత్రం కొంత కన్ఫ్యూజ్ అవుతారండి. మీరు ట్రైనింగ్లో విన్నది కూడా మర్చిపోతారు, ఎందుకంటే చాలా డిఫికల్టీగా ఉంటుంది మాన్యువల్లో. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే నేను ఒక పీపీటీ ఒకటి క్రియేట్ చేసి హెచ్ఆర్డిఏ వాళ్ళతో షేర్ చేస్తాను, వాళ్ళని మీరు కమ్యూనికేట్ అయితే పంపించవచ్చు. లేదు అంటే మాత్రం మీకు ఒకవేళ మాన్యువలే కావాలి అని అనుకుంటే మాత్రం క్లిక్ అవ్వట్లేదు. సో ఇలా మాన్యువల్ అది మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉంటాయి. ఓకేనా, సో మీకు కావాల్సినవన్నీ కూడా ఈ ఫీచర్ లిస్ట్లోని మీకు కనిపిస్తాయి, ఇందులో నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ send the session recording possible after adding green note. Is it compulsory to add డ్రాఫ్ట్ రిక్వైర్మెంట్ ఉంటేనే యాడ్ చేయండి సార్, డ్రాఫ్ట్ అవసరం లేకపోతే అక్కర్లేదు. అంటే కొన్ని బడ్జెట్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయండి, మీరు హెచ్ఓడి నుంచి నోట్ అప్రూవల్ తీసుకొని మీరు ఎవరికైనా చెక్ ఇవ్వాలన్నా చేయాలన్నా మీరు ఇచ్చేయచ్చు, దానికి ఒక లెటర్ పెట్టి అవతల వాడికి లెటర్ ఇచ్చి చేయాలి అలాంటివి ఉండవండి. మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టే యాక్సెస్కి వెళ్తాం. నోట్ అనేది ప్రతిదానికి రిక్వైర్మెంట్ ఉంటుంది, సమ్ టైమ్స్ మ్యాక్సిమం 90%. సో నోట్ పెడతారు, అన్నిటికీ డ్రాఫ్ట్ పెట్టాలి అని కంపల్సరీ ఏం లేదండి. ఏదైతే మనం అవుట్పుట్ బయటకి పంపించాలి అనుకుంటామో అలాంటి వాటికి మాత్రమే డ్రాఫ్ట్ పెట్టాలి. ఓకే, ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ మీ డిపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉన్నారు, హెడ్ ఆఫీస్ అనుకోండి, మీరు ఒక 10 మందిని ఒక డ్యూటీ అసైన్ చేస్తున్నారు. మీరు ఆ డ్యూటీకి ఏం చేయాలి, నోట్ ఫైల్లోని ఈ 10 మంది ఉన్నారండి, వీళ్ళకి సో అండ్ సో డ్యూటీ నేను అసైన్ చేస్తున్నాను, హెచ్ఓడి నుంచి అప్రూవల్ తీసుకుంటారు. ఆ 10 మందికి ఇండివిజువల్ ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే ఒకటే ప్రొసీడింగ్లో 10 మందిని కానీ ప్రొసీడింగ్ కాపీ మీరు ఇవ్వాలి కాబట్టి అది డ్రాఫ్ట్లో పెడతారు. ఓకే, మీరు ఏదైతే బయటకి మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది డ్రాఫ్ట్ పెడతారండి. అన్ని ఫైల్స్కి డ్రాఫ్ట్ ఉండాలని లేదు. ఓకే, అన్ని ఫైల్స్కి నోట్ అనేది కంపల్సరీ అని లేదు, బట్ 90% నోట్ ఫైల్స్ కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ హౌ టు గెట్ ఈ ఆఫీస్ డిఎస్సి సైన్. ఇక్కడ నాకు మీరు అడిగిన క్వశ్చన్లో 2 ఉన్నాయండి డౌట్స్. ఒకటి, మీరు ఎలా డిజిటల్ టోకెన్ తీసుకోవాలి అనుకుంటున్నది అని అంటే అది ఈ ఆఫీస్ అసోసియేట్ టీమ్స్ దగ్గర ఫామ్స్ ఉంటాయి, క్యాప్రికాన్ ఫామ్స్, అవి ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ గవర్నమెంట్ మెయిల్ ఐడి అవన్నీ ఉండాలి, వాళ్ళు మీకు టోకెన్ అనేది ఇస్తారు. అలా కాకుండా మీరు ఈ ఆఫీస్లో సైన్ చేయాలి అని అంటే మాత్రం చెప్పాను కదండి, సెండ్ చేసేటప్పుడు మీకు నోట్ ఫైల్ మీద సైన్, ఒక అసిస్టెంట్ ఓన్లీ నోట్ ఫైల్ మీద మాత్రమే సైన్ చేయగలుగుతారు. డ్రాఫ్ట్ అప్రూవల్ అథారిటీ ఓన్లీ హెచ్ఓడికి మాత్రమే. మీ నోట్ ఫైల్ మీద మీరు ఇనీషియల్ వేయాలి అని అనుకుంటే మాత్రం సెండ్ చేసేటప్పుడు డిఎస్సి సైన్ అండ్ సెండ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి మీరు మీ ఫైల్ని డిజిటల్ సైన్ చేయొచ్చు. అది ఎప్పుడు కూడా సెండ్ చేసేటప్పుడు మాత్రమే డిఎస్సి సైన్ అండ్ సెండ్ చేయాలి. ఓకే, హెచ్ఓడిస్ మాత్రం 2 సైన్లు ఉంటాయండి, ఒకటి డ్రాఫ్ట్ ఓపెన్ చేసి డ్రాఫ్ట్ అప్రూవ్ చేసేటప్పుడు డిఎస్సి సైన్ చేస్తారు,
అలాగే నోట్ తిరిగి మీరు పంపిస్తున్నప్పుడు అప్రూవ్ చేసి తిరిగి పంపిస్తున్నప్పుడు డిఎస్సి సైన్ చేస్తారు. సో వాళ్ళకి మాత్రమే 2 సార్లు సిగ్నేచర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అసిస్టెంట్స్కి మాత్రం ఓన్లీ నోట్ ఫైల్ మీద మాత్రమే సైన్ చేసే ఇది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గారు, ఇఫ్ దేర్ ఈస్ అడిషనల్ డాక్ టు బి అన్క్లోజ్డ్ ఫర్ ప్రీవియస్ ఫైల్ విత్ ఈజ్ ద ప్రొసీజర్? సార్ యాక్చువల్గా ఆల్రెడీ మీరు ఒక ఫైల్ రన్ చేశారు, దానికి మనం అవుట్పుట్ బయటికి పంపించాం, రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ను కూడా మీరు ఫైల్లో పెట్టాలి అని అనుకోండి. సేమ్ థింగ్ అండి, ఫైల్ ఓపెన్ చేస్తారు, ఆల్రెడీ రన్ చేసిన ఫైలే, ఆ ఫైల్ ఓపెన్ చేస్తారు, దాన్ని ఆ రిపోర్ట్ని రిసీట్ కింద జనరేట్ చేసుకుంటారు. జనరేట్ చేసుకొని ఆ ఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ అటాచ్ క్లిక్ చేసి ఆ రిసీట్ ఏదైతే ఉందో ఆ రిసీట్ని మళ్ళీ ఈ ఫైల్కి అటాచ్ చేసుకుంటారు. కంటిన్యూషన్ అనమాట, ఇక్కడ 4 పేజీలు ఉన్నా అక్కడ 5వ పేజ్ యాడ్ అవుతుంది అంతే. సో అలాగా మీ ఫైల్ క్లోజ్ చేసే వరకు మీకు ఎంత కరస్పాండింగ్స్ జరుగుతూ ఉంటే ఆ కరస్పాండింగ్స్ అన్నీ కూడా మీరు తపాల కింద క్రియేట్ చేసుకోవడం, ఇక్కడ అటాచ్ చేసుకోవడం. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్, విల్ దేర్ బి ఎనీ ట్రైనింగ్ క్లాస్ అగైన్? ఐ డోంట్ నో అండి, అది హెచ్ఆర్డిఐ వాళ్ళని మీరు కన్సల్ట్ చేయాలి. అండ్ జావా ఫైల్ హౌ టు ఇన్స్టాల్ వన్స్ అగైన్ టెల్లింగ్ సార్? ఏం లేదండి, గూగుల్ నుంచి మీరు సెర్చ్ చేసేటప్పుడు చెప్పాను కదండి, JRE8. ఓకే, సెర్చ్ చేసేటప్పుడు చూడండి, జస్ట్ ఇలా టైప్ చేయండి. ఓకే, JRE8. ఓకే, ఈ వర్షన్ అనేది మీ ఇష్టం, ప్రస్తుతం ఏది ఉంటే అది డౌన్లోడ్ చేస్తారు, చేసుకొని 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోగలిగినట్లయితే ఈ గూగుల్ సెర్చ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా డౌన్లోడ్ చేసి అంతా నెక్స్టేనండి, అంతకన్నా ఇంకేం ఉండదు. అది ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి నెక్స్ట్ అని చెప్పని క్లిక్ చేయాలంతే. క్లిక్ చేసినట్లయితే మీకు అది డౌన్లోడ్ అవుతుంది, ఫ్రీ డౌన్లోడ్ అనమాట. ఓకేనండి, సో ఇలా మీరు జావాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్ టైం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా అప్డేట్ అని అంటే మీకు అలర్ట్ వస్తుంటుంది, అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్, ప్లీజ్ డిస్క్రైబ్ లోకల్ రిఫరెన్సెస్ వన్స్ అగైన్. లోకల్ రిఫరెన్సెస్ అంటే ఇంకేం ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, రిఫరెన్సెస్ లోకల్ రిఫరెన్స్ అని చెప్పని ఉంది కదా, ఈ లోకల్ రిఫరెన్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. అప్లోడ్ చేసి మీ సిస్టంలోని ఏవైతే రిఫరెన్సెస్ ఉన్నాయో ఆ రిఫరెన్సెస్ మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవాలి అనుకోండి, జస్ట్ క్లిక్ చేసి అటాచ్ చేసుకుంటారు. ఈ అటాచ్ చేసిన దాన్ని ఇక్కడ ఎక్కడ మనం లింక్ చూపెట్టలేమండి. సో అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఒక వర్డింగ్ అనమాట, రిఫరెన్సెస్ అండర్ రిఫరెన్సెస్ లోకల్ రిఫరెన్స్ లో ఇక్కడ చూడండి ACR 2019.doc అనే ఫైల్ ఇక్కడ బ్రాకెట్ లో మెన్షన్ చేస్తారు, చేసి రిఫరెన్స్ కింద ఇచ్చినట్టుగా మీరు పెట్టుకున్నట్లయితే ఈ రిఫరెన్సెస్ లోకల్ రిఫరెన్స్ క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా ఓపెన్ చేసుకుంటారండి ఇలా. ఓకేనా, సో దానికోసం ఈ లోకల్ రిఫరెన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవి ఆ ఫైల్ కి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా మిస్లీనియస్ అంటే ఫైల్ రిలేటెడే కానీ ఫైల్లో మీకు పెట్టక్కర్లేని కొన్ని ఉంటాయి. సో అలాంటి మిస్లీనియస్ బయట వదిలేస్తే బదులు ఈ ఫైల్లోనే స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు. మాక్సిమం ఫైల్ రిఫరెన్సెస్ అన్ని కూడా మన TOC తపాల్ కింద జనరేట్ చేసుకొని ఫైల్కి అటాచ్ చేసుకోవడం, లేదంటే నోట్ ఫైల్లో కింద అటాచ్ అని ఉంది కదండి, ఆ అటాచ్ అనే దాన్ని మీరు క్లిక్ చేసి అటాచ్ చేసుకోవడం, అవన్నీ చేయొచ్చు. సో మెయిన్ మన ఫైల్ యూజ్ చేసే ఆ రెండే. సో ఆ రెండింటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. మిస్లీనియస్ ఏవైతే లోకల్ రిఫరెన్స్ ఉన్నాయో అవి ఇలా ఫైల్కి సంబంధించినవి ఎక్కడ వదిలేకుండా ఫైల్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, there is alignment issues in draft of a file, something of these logos are not appending in draft. యాక్చువల్గా అలైన్మెంట్ ఇష్యూ ఉందండి, దానికి మనం ఏమీ చేయలేము. మీరు ఏం చేయాలి అని అంటే ఒక వర్డ్ ఫైల్ తీసుకోండి, ఆ వర్డ్ ఫైల్లో మీరు ప్రాపర్గా మీరు చేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళడం కోసం స్పేసెస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ స్పేసెస్ యూజ్ చేయకుండా ట్యాబ్స్ యూజ్ చేయండి. ట్యాబ్ యూజ్ చేసినట్లయితే
మీకు అలైన్మెంట్ ఇబ్బంది కొంతవరకు పోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ అని పెట్టుకోండి. ఫాంట్ సైజ్ 12, 13 అలా మీరు సెట్ చేసుకున్నట్లయితే కొంతవరకు అలైన్మెంట్ ఇబ్బందిని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, అంతగా ఇంకా ఉన్నది అంటే మాత్రం అలైన్మెంట్ ఇష్యూస్ అయితే సమ్ వాట్ ఉన్నాయి, అగ్రీ. బట్ కొంతవరకు రెక్టిఫై చేసుకోవాలంటే ప్రాక్టికల్గా చేస్తున్నది ఏంటి అని అంటే టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ యూస్ చేసుకొని ఫాంట్ సైజ్ 12, 13 అలా మీరు పెట్టుకున్నట్లయితే ఇష్యూ ఉండదు. నెక్స్ట్ స్టిల్ వచ్చింది అని అంటే మాత్రం మీరు ఎక్కడైనా ఎక్కువగా స్పేసెస్ యూస్ చేస్తే మాత్రం అలైన్మెంట్ చాలా వరకు ఇబ్బంది పెడుతుందండి. సో స్పేసెస్ బదులు ట్యాబ్ అనేది యూస్ చేసుకోండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ రీసబ్మిటెడ్ ఫైల్? రీసబ్మిటెడ్ మీన్స్ వాట్? కొద్ది క్లారిటీ లేదండి ఇది. అంటే మీరు ఆల్రెడీ పెట్టిన ఫైల్ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీసబ్మిట్ అని అంటే మాత్రం సేమ్ ఫైల్ రన్ చేసుకోవడమేనండి ప్రాపర్గా. అంటే ప్లీజ్ డిస్కస్ అనో పుట్టపెగానో మళ్ళీ పెడుతూ ఉంటారు కదా రిమార్క్స్ తోటి, మళ్ళీ సేమ్ ఫైలే ఓపెన్ చేయండి, కొత్త ఫైల్ ఓపెన్ చేయకండి. అదే ఫైల్లో అగైన్ మళ్ళీ ఫ్రెష్ నోటింగ్స్ అన్ని లేకపోతే ఏదైతే రిక్వైర్మెంట్ అడిగారో రిక్వైర్మెంట్స్ అన్ని పెట్టి మీరు మళ్ళీ ఫైల్ని రన్ చేయాలి. ఓకే, సో రీసబ్మిటెడ్ అంటే నాకు మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది అదేనండి. సో రీసబ్మిటెడ్ ఫైల్ అంటే మాత్రం వెనక్కి పంపించిన దాన్ని మళ్ళీ అగైన్ మీరు సబ్మిట్ చేయాలి అని అంటే మాత్రం సేమ్ ఫైల్లోనే ప్రాపర్గా అన్ని అటాచ్ రిక్వైర్మెంట్స్ అన్ని పెట్టి మళ్ళీ పంపించండి. కెన్ యూ రిపీట్ ద డిస్పాచ్ ప్రాసెస్? ఓకేనండి. హౌ టు సెండ్ ఇట్ టు మెయిల్ ఐడి? ఇది కూడా డిస్పాచ్ లోనే వస్తుందండి. ఇది మెయిల్ ఐడికి పంపించడం. సో నేను చెప్పినప్పుడు అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో డిస్పాచ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఒక డ్రాఫ్ట్ మీరు క్రియేట్ చేసుకుంటారు. డ్రాఫ్ట్, క్రియేట్ న్యూ డ్రాఫ్ట్ పెడతారు. పెట్టిన తర్వాత ఎవరికైతే మీరు డ్రాఫ్ట్ అడ్రస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. అంతేగాని ఎవరికి మీరు అప్రూవల్కి పెడుతున్నారో అవి కాదండి, మీరు ఎవరికి టు అడ్రస్ చేస్తున్నారో వాళ్ళకి. ఓకే, చేసి సేవ్ చేస్తారు. సేవ్, అప్రూవ్, ఓకే. సో ఇలా అప్రూవ్ సైన్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డిస్పాచ్ బై సెల్ఫ్ అండి. సో డిస్పాచ్ బై సెల్ఫ్ అనే ఆప్షన్ ని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఈమెయిల్ డీటెయిల్స్ అని ఉంటుందండి. ఈమెయిల్ డీటెయిల్స్, పోస్టల్ మనకు అవసరం లేదు, ఈమెయిల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరికైతే పంపించాలి అనుకున్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు మల్టిపుల్ పంపించాలి అనుకోండి, ఈ సిసిలో ఎంటర్ చేయండి విత్ కామా సెపరేట్స్. ఓకే, జస్ట్ లైక్ కామా ఇంకో మెయిల్ ఐడి, కామా ఇంకో మెయిల్ ఐడి. సో ఇలా మీరు ఎంతమందికి పంపించాలి అనుకుంటే ఆ మెయిల్ ఐడీస్ అన్ని కూడా ఇక్కడ కాపీ ఒకటి పెట్టుకోండి. కుదిరితే మీ మెయిల్ ఐడి కూడా ఒకటి పెట్టుకోండి, వెళ్ళిందా లేదా అనే కన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఏదో బీసీసీలో కానీ సిసిలో కానీ మీ మెయిల్ ఐడి ఒకటి పెట్టుకున్నట్లయితే మీకు మెయిల్ అనేది అయ్యిందా లేదా అనే కన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఓకే, అయిన తర్వాత సెండ్ వితౌట్ ఫాలో అప్ అండి. విత్ ఫాలో అప్ అవసరం లేదు, వితౌట్ ఫాలో అప్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఆ తపాల్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్ మెయిల్కి డిస్పాచ్ అయిపోతుంది. ఓకే, ఇదేనండి మెయిల్ ఐడి సెండ్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, I have sent a mail to my HOD for approval. Now he is unable to send that file back to me. It is throwing an error as unknown user. మేబీ అది మీకు బ్యాక్ ఎండ్ లో మ్యాపింగ్ వల్ల ఏదైనా ఇబ్బంది జరిగి ఉండొచ్చు అండి. అంటే ఓయూ మ్యాపింగ్ అది ప్రాపర్ గా లేకపోయినా అలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు బ్యాక్ ఎండ్ లో వస్తుందండి అది ఇష్యూ, నాట్ ఏ ప్రాపర్ యూజర్ అని చెప్పని. సో అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మన ఎన్ఐసిలోని టెక్నికల్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు అడ్మిన్ తో మాట్లాడతారు. ఓకే, సో ఇలాంటి బ్యాక్ అండ్ ఎర్రర్ ఇది యూజువల్ గా వస్తూ ఉంటుందండి, ఎర్రర్ అన్నోన్ యూజర్ అని చెప్పని. ఇది మ్యాపింగ్ లో ఎక్కడ ఉన్న మిస్టేక్ ఇది, అది కానీ కావచ్చు. లేదు అని అంటే మెయిల్ అథెంటికేషన్ లో కానీ ఏదైనా ఇబ్బంది రావచ్చు, అది డైరెక్ట్ అడ్మిన్ కి మనం పంపించి సార్ట్ అవుట్ చేసుకుంటాం. ఇది ప్లీజ్ అటాచ్ పీపీటీ ఆఫ్ ఈ ఆఫీస్ ప్రోగ్రామ్. కెన్ వి టేక్ ప్రింట్అవుట్స్ ఆఫ్ నోటింగ్స్? యాక్చువల్గా అయితే ఒకప్పుడు ఈ నోట్ ఫైల్స్ అవి ప్రింట్అవుట్ తీసుకునే ఆప్షన్ ఉండేదండి.
యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే వేరెక్కడో మిస్యూజ్ జరిగింది అనమాట. సో దీన్ని ఏం చేశారు అని అంటే సూపరింటెండెంట్స్ కానీ హెచ్ఓడి లెవెల్స్లో మాత్రం మనకి యాక్సెస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆథరైజేషన్ హెచ్ఓడిస్ కానీ లేదు అని అంటే సూపరింటెండెంట్ లెవెల్ కానీ హెచ్ఓడి లెవెల్ కానీ ఇస్తున్నారు. అది మీకు కావాలంటే ఒక రిక్వెస్ట్ లెటర్ మీరు ఈ ఆఫీస్ టీమ్ పెట్టినట్లయితే వాళ్ళు యాక్సెస్ అనేది ఇస్తారు, బ్యాక్ ఎండ్ లో యాడ్ చేస్తారు. యాడ్ చేసినట్లయితే మనకి ఈ నోటింగ్స్ కానీ కరెస్పాండెంట్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుందండి. అదొక రోల్ అంతే. బ్యాక్ ఎండ్ లో మనకి ఈ ఆఫీస్ యూజ్ చేయడానికి ఎలాగైతే కొన్ని రోల్స్ ఇస్తామో అది లోకల్ అడ్మిన్ తో మీరు ఒకసారి మాట్లాడితే వాళ్ళు టీంతో మాట్లాడి చేస్తారు. దీనికి ఆథరైజేషన్ తీసుకోవాలి. హెచ్ఓడి నుంచి పలానా యూజర్ కి ఈ ఆఫీస్ నోట్ ఫైల్ ఆథరైజేషన్ ఇవ్వండి అని చెప్పని ఒక లెటర్ మీరు ఎన్ఐసి వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఆథరైజేషన్ ఇస్తారు. సో ఇది అందరికీ ఇవ్వట్లేదు ఈ రోల్ ఆప్షన్, కాబట్టి మీరు ఆథరైజేషన్ లెటర్ పట్టుకొని వెళ్తే బెస్ట్. చంద్రశేఖర్ గారు ఒక డౌట్ అండి. ఎస్ సార్. సార్ ఇఫ్ ఒక నోట్ క్రియేట్ చేసాము, జూనియర్ అసిస్టెంట్ ఒక నోట్ క్రియేట్ చేశారు. ఓకే. ఎల్లో పేజ్ లో. ఓకే. దాన్ని సూపరింటెండెంట్ గారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సూపరింటెండెంట్ గారు ఈ నోట్ ఓకే అని చెప్పేసి గ్రీన్ నోట్ లో కన్వర్ట్ చేస్తారు. ఓకే. ఆయన పైన అథారిటీ వచ్చేసరికి సో ఈ నోట్ నాట్ ఓకే అని చెప్పేసి అని చెప్పారు. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే గ్రీన్ నోట్ లో మనం నాట్ ఎడిట్ చేయలేము కదా? అవునండి. సో అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏం లేదండి, సేమ్ అదే గ్రీన్ నోట్ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్లో నోట్ పెట్టి సూపరింటెండెంట్ గారికి పంపించారు. ఎల్లో నోట్ పెట్టి సూపరింటెండెంట్ గారికి పంపించిన తర్వాత ఆయన యాక్చువల్గా ఏం చేయాలంటే ఆ నోట్ ని ఎడిట్ చేసిన తర్వాత తిరిగి మీకు పంపించాలండి. అంటే అసలు అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ తిరిగి పంపించాలి. ఒకవేళ ఇన్ కేస్ ఆయనే దాన్ని కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ ఫార్వర్డ్ చేశారు అనుకోండి, కింద లెవెల్లో ఎవరైతే అసిస్టెంట్ ఉన్నారో ఆయన సిగ్నేచర్ అనేది మిస్ అయిపోతుంది. మిస్ అయ్యి ఈ సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి నోట్ 1 అనేది క్రియేట్ అయ్యి హెచ్ఓడి దగ్గరికి వెళ్తుంది. హెచ్ఓడి అగ్రి అవ్వలేదు అనుకోండి, నోట్ 2లో ఆయన రిమార్క్స్ తోటి వెనక్కి పంపించేస్తారు. వెనక్కి పంపించిన తర్వాత అగైన్ యాడ్ గ్రీన్ నోట్ అని క్లిక్ చేసి అప్పుడు నోట్ 3 క్రియేట్ అవుతుందండి. ఆ నోట్ 3లో మళ్ళీ అగైన్ మీరు ప్రాపర్ గా నోటింగ్ చేసుకొని సూపరింటెండెంట్ గారికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆయన ఆ నోట్ 3ని రికమెండ్ చేస్తూ అక్కడ మెన్షన్ చేయాలి, నోట్ 3 ఈజ్ సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్ అని చెప్పని మెన్షన్ చేయాలి. సో 1, 2 ఎర్రర్తో పోయాయి. సో నోట్ 3 ఇస్ ద ఫెయిర్ కాపీ. సో ఆ నోట్ 3ని నోట్ 4లో సూపరింటెండెంట్ గారు అగ్రీ చేస్తూ నోట్ 3 సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్ అని చెప్పి హెచ్ఓడికి పంపిస్తారు. హెచ్ఓడి కూడా ఆ నోట్ 3ని అప్రూవ్డ్ అని చెప్పని కమెంట్ చేసి పంపించాలి. సో అదే ఫైల్లో ఈ నోట్ వైజ్ మెన్షన్ చేసుకొని తీసుకెళ్లాలండి. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రింట్అవుట్స్ అయిపోయింది. ప్లీజ్ సెండ్ పీపీటీ టు మెయిల్ ఐడి రాజు సార్ని. ఓకే. ఫైల్ క్రియేటెడ్ అన్నెసరీ హౌ టు డిలీట్. చెప్పాను కదండి, ఈ ఆఫీస్లో డిలీట్ అనే ఆప్షన్ ఉండదు. అది మీరు అన్నెసరీగా క్రియేట్ చేసి ఉన్నట్లయితే మీకు మీరు సెండ్ చేసుకొని క్లోజ్ చేసేసుకోండి. లేదు అని అంటే మీ హెచ్ఓడికి రిమార్క్స్ పెట్టండి. యాక్చువల్గా ఫైల్ ఏంటి అని అంటే క్లోజ్ చేయాలి. అది రన్నింగ్ ఫైల్ అనుకోండి, ఖచ్చితంగా హెచ్ఓడి అప్రూవల్ తీసుకొని క్లోజ్ చేయాలి. ఫైల్ క్లోజింగ్ అప్రూవల్ అథారిటీ నుంచి పర్మిషన్ గ్రీన్ నోట్లో తెచ్చుకొని ఆ ఫైల్ని క్లోజ్ చేయాలి. లేదా అది రఫే అనుకోండి, హెచ్ఓడి దాకా వెళ్ళక్కర్లేదు, మీరు సెండ్ చేసుకొని క్లోజ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు రిమార్క్స్ ఎంటర్ చేస్తే ఫైల్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. డిలీట్ అన్న ఆప్షన్ మాత్రం ఉండదండి. అలైన్మెంట్ ఇష్యూస్ సేమ్. హలో సార్, ఇప్పుడు మనం డ్రాఫ్ట్ అనేది ఒకసారి సైన్ అయిపోయాక అది మిస్టేక్ ఏదన్నా ఉంటే మళ్ళీ రీడ్రాఫ్ట్ దానిలో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? చేయలేమండి. కొత్త డ్రాఫ్ట్ పెట్టి దాన్ని డిస్పాచ్ చేసుకోవాలి. లేదు అని అంటే ఆ డ్రాఫ్ట్ ఇంకా అక్కడే ఉందనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయిన తర్వాత మేబీ బై మిస్టేక్ పంపించడం ఇలా జరుగుతుందండి. సో జరిగినప్పుడు ఏం చేస్తారంటే అది సెల్ఫ్ గా సెండ్ చేసేసుకోండి, మీ మెయిల్కో దేనికైనా సెండ్ చేసుకోండి. అది డిస్పాచ్ అయిపోయిన తర్వాత మీకు టీఓస్ లోకి మూవ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఫ్రెష్ డ్రాఫ్ట్ పెట్టి అప్రూవల్ తీసుకోండి. ఓకే. డ్రాఫ్ట్ సార్ క్విక్ ఎస్ఎంఎస్ లో ఒక డౌట్ ఉంది, అడగచ్చా సార్?
క్లాస్ కి లోపల తీసుకెళ్ళడం చూసాను సార్. సార్ ప్రెసెంట్ వచ్చేసి మేము రిజిస్టర్ ఆఫీస్ అని జేఎన్టీ కాకినాడ. అయితే సార్ నేమ్ తో ఇచ్చారు మాకు లాగిన్. ఓకే, కానీ మాకు ఇప్పుడు క్విక్ ఎస్ఎంఎస్ చేసేటప్పుడు సార్ నేమ్ తో వెళ్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రిజిస్టర్ జేఎన్టీ కాకినాడ కావాలి మాకు. దానికి ఏదన్నా స్పెషల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా? దాన్ని అంటే మీరు ఏ విధంగా మీరు ఆథరైజేషన్ మెయిల్ తీసుకున్నారో ఆ ఆథరైజేషన్ తోటే వెళ్ళిపోతుంది అనమాట. మీరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అని నేమ్ మీద మీరు తీసుకుంటే ఆ దాని మీదే వెళ్తుంది. మీరు రిజిస్ట్రార్ కాకినాడ సంథింగ్ ఆ నేమ్ మీద తీసుకుంటే ఆ నేమ్ మీదే వెళ్తుంది. సో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ నేమ్ మీద తీసుకున్నారనే దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుందండి. సో మళ్ళీ మీరు ఫ్రెష్ మెయిల్ అప్లై చేయాలి. బయటికి వెళ్ళారట సార్. ఇంకొకటి సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మెయిల్ క్రియేట్ చేయొచ్చు సార్. .gov మెయిల్ ఆథరైజేషన్ అప్రూవల్ తీసుకోవాలండి. తీసుకుంటే 2 years కి ఇస్తారు. 2 years వరకు వ్యాలిడిటీ ఇస్తారు. 2 years కి మీరు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే మాత్రం టిల్ రిటైర్మెంట్ దాకా మెయిల్ ఐడి ఉంటుంది. బట్ అవుట్ సోర్సింగ్ మాత్రం ఓన్లీ 2 years వ్యాలిడిటీతో మాత్రమే ఇస్తారు. ఒకప్పుడు ఇచ్చేవారు, ప్రస్తుతం ఆపేశారండి. అది కూడా ప్రస్తుతం అయితే ఇవ్వట్లేదు. హౌ టు గెట్ ఈ ఆఫీస్ నోటిఫికేషన్ టు అవర్ మొబైల్ నెంబర్. మీ సెట్టింగ్స్ ఉంటాయండి. మీ సెట్టింగ్స్లో ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ సెట్టింగ్స్లో ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఈ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎస్ఎంఎస్ ఈమెయిల్కి కావాలా, మొబైల్కి కావాలా, రెండింటికి కావాలంటే బోత్ అని, లేదు ఓన్లీ ఎస్ఎంఎస్ కావాలంటే ఓన్లీ ఎస్ఎంఎస్. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వాలి మీ ఎంప్లాయ్ డీటెయిల్స్లో. అది పెట్టుకొని మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి వస్తాయి. సెండ్ చేసేటప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సెండ్ చేసేటప్పుడు అది సెలెక్ట్ చేస్తేనే మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్ క్రియేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి. హౌ టు రిప్లై రిసీట్స్ సార్. ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సెండ్ విత్ ఫాలో అప్ ఆప్షన్. If I transfer to a new station, how can I get old files? ఇది ఆల్రెడీ క్లియర్ అండి. ఇది సార్ మూవింగ్ ఆఫ్ డ్రాఫ్ట్ అండ్ నోట్ టుగెదర్, ఈజ్ ఇట్ పాసిబుల్? పెట్టేసేయచ్చు అండి. నోట్ డ్రాఫ్ట్ రెండు పెట్టేస్తారు, సెండ్ చేసేస్తారు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటివరకు చెప్పింది అదే కదా. సో నోటు పెడతారు, డ్రాఫ్ట్ పెడతారు, సెండ్ చేస్తారు.